తెస్సలోనిక పత్రికలోనికి ప్రవేశిద్దాం. ఓకే. సో, తెస్సలోనిక పత్రిక మనము ఇక్కడ చూసినట్లయితే ఈ తెస్సలోనిక పత్రిక గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు ఈయన సిల్వాను మరియు తిమోతితో కలిసి రాశాడు. ఇది తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. మొదటి ఇది తెస్సలోనిక 1 అలాగే రెండో పత్రికలో కూడా ఆయన సిల్వాన్ తోటి తిమోతి తోటి కలిసి రాశాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు వాళ్ళిద్దరి పేర్లు ఇక్కడ మెన్షన్ చేశారు? అపోస్తలుడైన పౌలు పౌలు కాకుండా వాళ్ళిద్దరూ ఏదైనా పత్రిక రాశారంటే తిమోతి గాని సిల్వాను గాని వాళ్ళిద్దరూ ఏది రాయలేదు. పౌలు గారే 13 పత్రికలు +1 అవి రాసిన వాడుగా ఉన్నాడు. అయితే ఎందుకు ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లు మెన్షన్ చేశాడంటే ఇది కోఆర్డినేషన్ అన్నమాట. సో మనము స్థానిక సంఘంలో మనం ఉన్న ఐఎమ్ నాట్ ప్రీచింగ్, నేను ప్రీచింగ్ ఇవ్వడం లేదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఇతరులతో కలిసి కోఆర్డినేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం ఒకవేళ నాకు నాలెడ్జ్ ఉందనుకోండి, లేదంటే వాక్య పరిజ్ఞానం ఉందనుకోండి, నేను అనర్గళంగా మాట్లాడగలిగేవాడిని అనుకోండి, నేను ఇతరులను తక్కువ చేసుకొని లేదంటే వాళ్ళతో ఎంత మాత్రం కూడా కలిసి ఉండడానికి ఇష్టపడను. నేను ఏదో ఊహించేసుకుంటాను, నేను చాలా అది ఇది అని చెప్పేసి ఇతరులతోటి కోఆర్డినేషన్ లో ఉండడానికి అలాంటి ఇష్టపడరు. కానీ అపోస్తలుడైన పౌలు గారు, ఇది నేను ప్రత్యేకంగా చెప్పడానికి, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏది చేస్తున్నప్పటికీ కూడా సమన్వయంలో ఉండి పరిశుద్ధులతోటి ఆయన కోఆర్డినేషన్ లో ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే ఇప్పుడు సిస్టర్ మీద కవర్ అవర్ సిస్టర్, ప్రభు మన సిస్టర్స్ ని కవర్ చేయను గాక. కృపాజ్యోతి సిస్టర్ అలాగే కొంతమంది టీం వర్క్ చేస్తున్నారు అక్కడ. ఇదంతా ఈ బైబిల్ క్లాసెస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇవి కొనసాగడానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో మనకు కనపడకుండానే చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి జరుగుతూ ఉంది. సో నేను చూడకపోయినా నేను చెప్పగలుగుతున్నాను. సో మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది, సమన్వయంలో ఉండి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇది రాసిన కాలం అనేది మనం దాన్ని వస్తున్నాం. కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇది సుమారుగా క్రీస్తు 54 పౌలు తన యొక్క రెండవ పరిచర్య యాత్ర సమయంలో, ఇది కొరింథీలో ఉన్నప్పుడు ఆయన రాశాడు. ఇది 1:1 అలాగే 3:6 అపోస్తల కార్యాలు 18:1-5 మనం చూస్తాం. ఇది రాసిన స్థలం కొరింథీ. దీనికి ముందు మనం కొన్ని వచనాలు ఉన్నాయి. అలాగే గ్రహీతలు దెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులు అనమాట. ఇందాక రోమపత్రికలో నేను ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఈ గ్రహీతలు అక్కడ అన్యజనులు ఉన్నారు, అలాగే యూదులు ఉన్నారు. సో రోమపత్రికలో అది 2 hours లో చెప్తే అయిపోయేది కాదు. నేను ఇంకా చాలా ఉంది, కానీ సిస్టర్ అడిగిన దాని ప్రకారంగా నేను ఇంకా బ్రీఫ్ గానే ఉన్న అక్కడ ఈ చాప్టర్స్ వైజ్ గా ఇట్లాగే సమరైజ్ చేసి చెప్పాలని వదిలేసాను దాన్ని. ఈ ప్రభు ఏదన్నా అవకాశం ఇస్తే మనం దానికోసం ఇంకోసారి చూద్దాం. ఓకే. అది ఒక వచనం లేదంటే ఒక చాప్టర్ చూడడానికి కనీసం 1 వారం పట్టింది. ఓకే, దానికోసం వదిలేద్దాం. ఇది గ్రహీతలు చూస్తే దెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులు అంశాన్ని కనుక మనం చూస్తే, ఇది సబ్జెక్ట్ ని సంఘజీవనం కొరకైన పరిశుద్ధ జీవితము, సజీవుడగు దేవుణ్ణి జీవించుట, పరిశుద్ధమైన రీతిగా మన ప్రవర్తన ఉండలాగున చూచుకొనుట, మరియు ప్రభు రాకడ కొరకు వేచియుండుట. ఇది మరలా ఒకసారి ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చదవడానికి ప్రయత్నం చేస్తారా? సంఘ జీవనము కొరకైన పరిశుద్ధ జీవితము, సజీవుడగు దేవుని సేవించుట, పరిశుద్ధమైన రీతిగా మన ప్రవర్తన ఉండులాగున చూచుకొనుట, మరియు ప్రభువు రాకడ కొరకు వేచియుండుట. థ్యాంక్ యూ సిస్టర్. సో సంఘ జీవనం కొరకు మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అలాగే సజీవుడైన దేవుణ్ణి మనం సేవించే వారంగా ఉండాలి. అలాగే పరిశుద్ధమైన రీతిగా మన ప్రవర్తన, ఇది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధులారా, సంఘంలో మన జీవితం అనేది అది ఇక్కడ తెస్సలోనికలో మనం చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. మనము మన జీవితం అనేది, లేదంటే దేవుణ్ణి సేవించడం అనేది పరిశుద్ధంగా, లేదంటే మన ప్రవర్తన అనేది పరిశుద్ధమైనదిగా మనం కాపాడుకోకపోతే, మన కండక్ట్ అనేది ప్రభు ఎదురు సరిగా లేకపోతే, అది మనం ఎంత మాత్రం కూడా
ఇది మనం ముందు చూస్తాం. సరే, ఈ టైటిల్ ఎందుకు ఇచ్చాం అనేది మనం తర్వాత చూస్తాం, ముందు చూస్తాం. సో అది చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది అనమాట. ఓకే. అలాగే చివరిగా ప్రభు రాకడ కొరకు వేచి ఉండం. సో ఈ ఈ తెస్సలోనిక పత్రికల్లో నేను మెయిన్గా ఫోకస్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇది ప్రభువు రాకడ కోసం మనం దీనికోసం కొంత టైం స్పెండ్ చేద్దాం, చూద్దాం. ఓకేనా? సో ఇది సబ్జెక్ట్. ఆ తర్వాత ఇది మనం చాప్టర్స్ వైజ్గా మనం ఇందాక చూసినట్లుగా కనుక చూస్తే, పౌలు ఇది మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే, పౌలు వారి యొక్క అనుభవ పూర్వకమైన ఓకే సో పౌలు వారి యొక్క అనుభవపూర్వకమైన విశ్వాసాన్ని బలపరచడాన్ని మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. అది మొదటి వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన స్తన్యమిచ్చు తల్లిగా, హెచ్చరించు తండ్రిగా వారి పట్ల శ్రద్ధ వహించడాన్ని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మనము వారు శ్రమల్ని హింసల్ని అనుభవించుటకు నియమించబడిన వారము ప్రభు రాకడ వరకు మనము అనింద్యంగా పరిశుద్ధంగాను జీవించాలని పౌలు వారికి జ్ఞాపకం చేస్తాడు. అది మనం 3వ అధ్యాయంలో చూస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇది నేను చదువుతున్నప్పుడు చాలా ప్రభావితం చేయబడ్డాను. దీని ద్వారా చాలా వెలిగించబడ్డాను. అలాగే 4వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినప్పుడు పౌలు ప్రభువును బట్టి వారికి ఆజ్ఞాపించడం, ఇది 3 నుండి 7 వచనాల్లో పరిశుద్ధత గురించి, ఆ తర్వాత 9 నుండి 10 వచనాల్లో ప్రేమ గురించి, ఆ తర్వాత 11 నుండి 12 వచనాల్లో వారి ప్రవర్తన గురించి, ఆ తర్వాత 13 నుండి 18 వచనాల్లో ప్రభు రాకడను గురించి వారిని హెచ్చరించడం, లేదంటే వారికి ఆజ్ఞాపించడం అనేది మనం చూస్తాం అనమాట. చాప్టర్ 5లోకి వస్తే 5వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాలు ప్రభు రాకడను గురించి జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 12-13 వచనాలు పెద్దలను గురించి, సో పెద్దలను మనం ఎలా గౌరవించాలి అనేది మనం చూస్తాం. తర్వాత 14-15 పెద్దలు అంటే ఇక్కడ మన సంఘంలో ఉండే నార్మల్ బిలీవర్స్, ఎల్డర్స్, పెద్దవాళ్ళు కాదు. మన పైన ఎవరైతే సేవ చేస్తా ఉన్నారో, నాయకులుగా ఉన్నవారో, ఈవెన్ వాళ్ళకు కూడా మనం లోబడాలి. ఏది మన కొంచెం వయసులో పెద్దగా ఉన్న వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళకి మనం లోబడాలి. ఇక్కడ మాట్లాడుతుంది ఆ పెద్దలు కాదు, ఇది మనకు సేవ చేసే నాయకులుగా ఉన్న పెద్దల గురించి అన్నమాట. సో ఆ తర్వాత 14-15 వచనాల్లో చూస్తే ఒకరిని ఒకరు బలపరచుకోవడం గురించి అక్కడ మనం 14-15 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత 16 నుండి 28 వచనాల్లో అందరినీ ప్రోత్సహించడం గురించి మనం అక్కడ చూస్తాం. ఇది బ్రీఫ్గా మొదటి తెస్సలోనిక పత్రిక యొక్క ఇది అవుట్లైన్ అన్నమాట. సో మనం దీనిలోనికి ప్రవేశిద్దాం. మొదటి వచనాన్ని ఎవరైనా చదువుతారా సిస్టర్స్? తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా పౌలు గారు ఆయన సమన్వయంలో, కోఆర్డినేషన్ తోటి వారి పేర్లను కూడా మెన్షన్ చేయడం అనేది మనం చూస్తాం. ఇక్కడ రెండవది కనుక మనం చూసినట్లయితే 2వ వచనంలో, ఇది నేను రికవరీ వర్షన్లో నుంచి చదువుతున్నాను. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే విశ్వాసులు అనేవాళ్ళు, వీళ్ళు ఆర్డినరీ కాదు, వీళ్ళు ఏదో సాధారణమైన విశ్వాసులు కాదు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము. సో ఇది ఏం తెలియపరుస్తుందంటే, వాళ్ళు ఏదో నార్మల్ బిలీవర్స్ కాదు, కానీ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ బిలీవర్స్ అనేది, వాళ్ళు సంథింగ్ స్పెషల్ లేదంటే సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అనేది మనం ఇక్కడ చూస్తాం. 2వ తెస్సలోనికలో కూడా మనం చూస్తాం దీన్ని. సో అలాగే మనము ఓకే, మనము ఇది 5, 6, 7, 8 వచనాలు కనుక మనం చూసినట్టు ఒక్కొక్క వచనాన్ని చదవడానికి ట్రై చేద్దాం సిస్టర్స్. మనం ఇలా చేద్దామా?
ఓకేనా? ఒకళ్ళు 5, ఒకళ్ళు 6, ఒకళ్ళు 7, 8 వచనాలు చదవడానికి ట్రై చేస్తారు. ప్రయత్నం చేద్దాం. ఏలయనగా ఉమ్, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మా ఉమ్, నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరెరుగుదురు. ఉమ్. ఓకే. ఇంకో వచనం చదవడానికి ట్రై చేస్తారా సిస్టర్స్? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. సో ఇక్కడ ఈ వచనంలో కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మ వలన కలుగు సంతోషంతో గొప్ప శ్రమ యందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారేరి. సో ఇందాక నేను ఎందుకు వీళ్ళు సంథింగ్ స్పెషల్ అని చెప్పానంటే, తెస్సలోనికలో ఉన్న బిలీవర్స్ అనే వాళ్ళు సాధారణమైన ప్రజలు కాదు. వాళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మ వలన కలుగు సంతోషంతో గొప్ప శ్రమ యందు, మనం ఇప్పుడు ఇలాంటి గొప్ప శ్రమలు, హింసలు ఉంటే గనక మనం సంఘ జీవనానికి, లేదంటే మనం చర్చికి రావడం చాలా కష్టం, మనం మానుకోవచ్చు కూడా. కానీ ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందంటే, వారు ఇటువంటి గొప్ప శ్రమల యందు వెళ్తున్నప్పుడు కూడా వారు వాక్యాన్ని అంగీకరించారు. అలాగే వారు అపోస్తలుని ప్రభువుని పోలి నడుచుకున్న వారు అయ్యారు. అలాగే ఏడవ వచనంలో మనం చూసినట్లయితే, సరే లేట్ అవుతుంది కాబట్టి నేను త్వరగా చదువుతున్నాను. కాబట్టి మీరు మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. సో వీళ్ళు ఎలాగున్నారంటే, మాసిదోనియాలో ఉన్న వారికి, అలాగే అకయాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు మాదిరిగా ఉన్నారు. వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు పాస్టర్సో లేదంటే సర్వింగ్ వన్సో లేదంటే కాదు, వీళ్ళందరూ మామూలుగా సాధారణ విశ్వాసులు. కానీ ఇక్కడ వాళ్ళ జీవనాన్ని కనుక మనం చూసినట్లయితే వీళ్ళందరూ లైక్ సర్వింగ్ వన్స్ లాగా, లేదంటే వాళ్ళందరూ కూడా పెద్ద సేవకుల్లాగా కనిపిస్తారు. కానీ వాళ్ళ స్థాయి, వాళ్ళు విశ్వాసులు. అయితే ప్రియమైన సహోదరులారా, మనము ఏ విధంగా దీనిలో నుంచి మనం నేర్చుకోవాలి. మనం ఏ విధంగా మనం సంఘ జీవనంలో ఉన్నప్పుడు, మన లోకల్ చర్చ్లో ఉన్నప్పుడు, మన స్థానిక సంఘంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, మనం ఎవరికైనా మాదిరిగా ఉన్నామా, లేదంటే వీళ్ళ మాదిరి అనేది మాసిదోనియా అదొక పట్టణం, అలాగే అకయ్య అది ఒక పట్టణం. సో ఈ పట్టణాలకి వాళ్ళు మాదిరిగా ఉన్నారు. సో ఎలాంటి మాదిరికరమైన జీవనాన్ని జీవించారో మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? సో 8వ వచనం నేను చదువుతున్నాను. ఎలయనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము బయలువెళ్ళును గనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యం లేదు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెను, సౌండెడ్ అవుట్. అంటే వారు వాక్యాన్ని ఇదే వాక్యాన్ని వారు చాలా గట్టిగా ప్రకటించారనేది దీని అర్థం కాదు. ఇక్కడ మనము విశ్వాసాన్ని గురించి చూస్తే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా 7వ వచనంలో, మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఆ తర్వాత సో వీరి 8వ వచనంలో దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము బయలువెళ్ళెను. ఈ విశ్వాసం అనేది, విశ్వాసంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్టివ్ ఫెయిత్, అంటే బాహ్యమైన విశ్వాసం. ఆ తర్వాత సబ్జెక్టివ్ ఫెయిత్, అది అంతర్గతమైన విశ్వాసం. సో ఇక్కడ వీరి విశ్వాసం అనేది అది సబ్జెక్టివ్ ఫెయిత్. అంటే ఇప్పుడు మనము యేసు ప్రభువుని మనం నమ్ముకోక ముందు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం, జస్ట్ విశ్వాసం ఉంచడం అనేది అది ఆబ్జెక్టివ్ ఫెయిత్. అది బాహ్యమైన, అది మనకి బయట ఉన్న ఒక విశ్వాసాన్ని గురించి చూపిస్తుంది. అయితే మనము ప్రభువుని మన రక్షకునిగా స్వీకరించిన తర్వాత, మనం రక్షించబడిన తర్వాత మనలో ఉన్న విశ్వాసం అనేది అది సబ్జెక్టివ్గా, అది అంతర్గతమైన విశ్వాసంగా ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ విశ్వాసం అనేది అది అంతర్గతమైన విశ్వాసం అన్నమాట. వారి విశ్వాసము
దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము బయలువెళ్ళను, మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాసం అనేది ఆబ్జెక్టివ్ ఫెయిత్ గా ఉండకూడదు. బాహ్యస్థమైన అది ఒకప్పుడు ఓకే అయిపోయింది, కానీ ఇప్పుడు అది ఒక వచనం, ఒక వాక్యం అనేది అది మన అనుభవంగా అవ్వాలి. మనల్ని చూసినప్పుడు ఆ సహోదరుడు వాక్యం మనలో నుండి కనపడాలి. ఇప్పుడు పౌలు గారు ఏ విధంగా దెస్సలోనికలో ఉన్న ఈ పరిశుద్ధుల గురించి, విశ్వాసుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడో, ఆ వాక్యం అనేది వారి బయట ఉన్నది కాదు. వాక్యం ఒకటి, వీళ్ళొకటి కాదు, వాళ్ళే వాక్యం అయిపోవడం. వాళ్ళని చూస్తే వాక్యమే ఇతరులకి కనపడటం. సో ఇక్కడ అపోస్తులు జీవించిన జీవనం కూడా తెస్సలోనికలో వారు అపోస్తులు లేదంటే తెస్సలోనికలో ఉన్న బిలీవర్స్, విశ్వాసులు వారు జీవించిన జీవనం అనేది వారి జీవనం ఒకటి, వారి బోధ ఒకటి కాదు. వారి జీవనమే వారి బోధ. సో మన జీవనం కూడా ఇది చదువుతున్నప్పుడు నేను నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను. మన జీవనం ఒకటి, మన బోధ ఒకటి ఉండకూడదు, కానీ మన జీవనమే అది బోధగా ఉండాలి. మనం ఇంట్లో ఉన్నా, లేదంటే సంఘంలో ఉన్నా, లేదంటే బయట ఉన్నా, మనం ఆఫీస్లో ఉన్నా, లేదంటే మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన సాక్ష్యం అనేది మనల్ని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు నన్ను ఈ విషయంలో కప్పును గాక, నేను ఒక 300 మంది ఉన్న, నేనే కాదు చాలా మంది బ్రదర్స్ ఇట్లాగా సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్న దగ్గర, చాలా మంది ఉన్న దగ్గర కొంతమంది ఆ బ్రదర్స్ దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు క్రిస్టియన్నా అని చెప్పేసి అడిగేవాళ్ళు. ఇది నా జీవితంలో కూడా జరిగింది కాబట్టి నేను టెస్టిఫై చేస్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. సో బ్రదర్ మీరు ఎట్లా చెప్పగలుగుతున్నాను, మీరు ఎట్లా అడుగుతున్నారు బ్రదర్ అని చెప్పేసి నేను అడిగాను. మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది బ్రదర్. సో ఇది నన్ను ఏదో నేను ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం చెప్పడం లేదు, కానీ సో చాలా మంది బ్రదర్స్ ఆ సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు నేను విన్నాను. సో ఇటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి బ్రదర్స్, సిస్టర్స్. ఇటువంటి మాదిరిని మనం కలిగి ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా బయట వారు మనం చూసినప్పుడు, తిమోతి పత్రికలో కూడా మనం అదే చూస్తాం. నీవు సంఘం లోపల సాక్ష్యం పొందడం మాత్రమే కాదు, కానీ తిమోతి బయట కూడా నువ్వు సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సో మన సాక్ష్యం అనేది, లేదంటే మన విశ్వాసం అనేది అది సబ్జెక్టివ్ ఫెయిత్ గా, అది అనుభవపూర్వకమైన, లేదంటే అంతస్థమైనదిగా, అంతర్గతమైన అదిగా, అది మనం చూసినప్పుడు ఆ సహోదరుడు లేదంటే ఒక సహోదరిని చూసినప్పుడు ఈ సహోదరి ఈ వాక్యం ప్రకారంగా జీవిస్తుంది, లేదంటే తనే వాక్యం అనేది ప్రజలు మనల్ని చూడగలుగుతున్నారా లేదా అనేది మనం నిజంగా ప్రభు ఎదుట మనం చూసుకోవాలి. ఓకే, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇటువంటి జీవనాన్ని విశ్వాసంలో మనం ఒకటి సబ్జెక్టివ్, ఒకటి ఆబ్జెక్టివ్, రెండోది సబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ మనం ప్రభువుని విశ్వసించినప్పుడు అది బాహ్యస్థంగా బయట ఉన్నప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు మన విశ్వాసం అనేది ఎంత మాత్రం కూడా ఇంకా అలాగే ఉండిపోకూడదు. మనం 1వ తరగతిలో ఉన్నామంటే 1వ తరగతిలోనే ఉండకూడదు, కానీ మనం ప్రోగ్రెస్ అవ్వాలి. మనం 10th, తర్వాత ఇంటర్, డిగ్రీ, తర్వాత PhD వరకు. సో ఇట్లాగా మనం ప్రోగ్రెస్ అయ్యే వారంగా ఉండాలి. మనం ఉదయం చూసాం కదా, ఏంటి జ్యుడిషియల్ రిడెంప్షన్, ఆర్గానిక్ సాల్వేషన్, చట్టపరమైన విమోచన. చాలా మంది బిలీవర్స్ వారికి ఇది తెలియదు. ఏంటి జీవపరంగా రక్షించబడడం అనేది తెలియదు. వాళ్ళు మనం పాపాలు ఒప్పుకున్నాం, ప్రభు దగ్గర రక్షించబడ్డాము, రేపు చనిపోతే పరలోకం పోతాననే దృక్పథంతోనే ఉన్నారు. కానీ మనము ఇప్పుడు మనం చూస్తున్న ఈ తెస్సలోనికలో 5వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా మన ఆత్మ, ప్రాణము, శరీరం కూడా సంపూర్ణంగా రక్షించబడాలి అనేది వాళ్ళందరికీ, చాలా మందికి తెలియదు. సో మనము చట్టపరమైన విమోచన మాత్రమే కాదు, కానీ జీవపరంగా కూడా మనం రక్షించబడాలి. అది ప్రతిదినం కూడా మనం కోపం నుండి, మీలో ఇక్కడ ఎవరైనా చెప్పగలుగుతారా నా కోపం నుండి నేను రక్షించబడ్డాను, నేను ఓవర్కమర్ని ఈ విషయంలో అని ఎవరైనా మనలో చెప్పగలుగుతారా? మనం చెప్పలేము, ఎందుకంటే మనం ఓవర్కమర్స్ కాదు ఆ విషయంలో. ఈవెన్ నేను కూడా కోపడతానే ఉంటాను, నేనేం అతిథ్యం కాదు. సో మనం ఈ విషయంలో ప్రతి రోజు కూడా కానీ ప్రభువుకు వందనాలు. నిజంగా నేను ఫస్ట్ లో చాలా నాది షార్ట్ టెంపర్, చాలా కోపంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నేను ప్రభువు నన్ను రూపాంతరించడం, సో ఎంతో నేను కొంత చూస్తా ఉన్నాను. సో నేను అప్పుడైతే వెంటనే కోపడిపోయేవాడిని, కానీ ఇప్పుడు చాలా వరకు ప్రైజ్ ది లార్డ్, ప్రభువు నన్ను రూపాంతరిస్తా ఉన్నాడు. సో అట్లాగా మనము రోజు కూడా మన కోపం నుంచి మనం రక్షించబడాలి. ఆ తర్వాత మన ప్రాణంలో మన 3 భాగాలు, ప్రాణంలో మనసు, చిత్తము, భావవేశాలు కూడా మన మనసు అనేది ప్రభు యొక్క మనసుగా అయిపోవాలి. సో మన భావోద్వేగాలు అవి ప్రభు యొక్క భావోద్వేగాలుగా అయిపోవాలి.
తర్వాత మన చిత్తం అనేది దేవుని చిత్తంతో ఒకటైపోవాలి. మనకు ఒక చిత్తం అనేది ఉండిద్ది, మనం ఒకటి చేయాలనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఒకటి ఉండిద్ది. దేవుని చిత్తం ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆయన చిత్తమై ఉంది. తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారమై ఉందని చెప్పేసి అంటాడు. సో మనం ప్రాణంలో రూపాంతరించబడతా ఉన్నప్పుడు మన మనసు అప్రయత్నంగానే ప్రభుతోటి ఒకటైపోయిద్ది, ప్రభు మనసుగా అయిపోయిద్ది. ఆ తర్వాత మన భావోద్వేగాలు కూడా ప్రభువు భావోద్వేగాలుగా అయిపోతాయి. తర్వాత మన చిత్తం అనేది కూడా మనకి ఇంకా వేరే చిత్తం అనేది ఇంకోటి ఉండదు, కానీ ప్రభు చిత్తమే మన చిత్తంగా అయిపోయిద్ది. అప్పుడు మన ప్రార్థన ఎలా ఉండిద్దంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడిన గాక. సో ఈ విధంగా మన ప్రాణంలో మనం రక్షించబడతా ఉంటాం. ఇది నిరంతరం కూడా ఇది లైఫ్ లాంగ్ జరగవలసిన ప్రక్రియ అన్నమాట, ప్రాసెస్. ఆ తర్వాత చివరిలో మనము మహిమపరచబడే స్టేజ్కి, సో ప్రభువు ఉన్న లేదంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ. సో రెప్పపాటునే మనం ప్రభుతో పాటు ర్యాప్చర్ అయ్యేవారంగా, వెళ్ళిపోయేవారంగా, లేదంటే మన శరీరం మనం క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవడం, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఏదో జస్ట్ బాప్తిసం తీసుకొని రోజు ప్రార్థనకు వస్తా, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతా ఉంటే ఇది చేయాలి, చేయొద్దని చెప్పడం లేదు. కానీ మన ప్రాణంలో మనం రూపాంతరించబడకుండా మనము ప్రభువు కలిగి ఉన్న మన రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చూసాం కదా, ఏంటది? ఆయన కుమారుడు ఏ స్వరూపాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆయన యొక్క సారూప్యతలోనికి మనమందరం, ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు, మనమందరం కూడా ఆయనకి తమ్ముళ్ళుగా ఉన్నాం, సహోదరులంగా ఉన్నాం. సో మనమందరం కూడా ఆయన యొక్క సారూప్యతలోనికి రావాలి. సో మనలో ఎవరో కూడా మనం చెప్పలేం, నేను వచ్చేసాను ఆల్రెడీ, నేను యేసు ప్రభుతో సమానం అని చెప్పేసి మనం ఎవరైనా చెప్పగలుగుతామా? మనం చెప్పలేం. సో ఈ స్థాయికి మనం చేరుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకేనా? ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక 2వ అధ్యాయంలో ఇది సో విశ్వాసులని వారి యొక్క అనుభవపూర్వకంగా విశ్వాసుల్ని, వారి విశ్వాసాన్ని బలపరచడాన్ని 1వ అధ్యాయంలో మనం చూసాం. అలాగే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు స్తన్యమిచ్చి తల్లిగా, హెచ్చరించే తండ్రిగా ఉంటాడు. అది మనం ఒకసారి చదువుదాం. ఇక్కడ 2వ అధ్యాయం బ్రదర్స్ సిస్టర్స్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనం కొంచెం ఫాస్ట్గా ఉందాం. మనం చదవమన్నప్పుడు మైక్ అన్మ్యూట్ చేసి మనం కొంచెం ఫాస్ట్గా ఉంటే మనం తొందరగా ఈజీగా దాన్ని ఫినిష్ చేసుకోవడానికి మనకి టైం ఎక్కువ లేదు, కాబట్టి మనం త్వరగా దీన్ని ముందుకెళ్ళవచ్చు. సో ఇక్కడ 7వ వచనాన్ని ఎవరైనా కొంచెం మీరు ఆత్మ సాధకం చేస్తా కొంచెం ఆత్మలో ఉండి గట్టిగా చదవగలుగుతారా 7వ వచనాన్ని? అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఉంటిమి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. సో ఈ వచనంలో కనుక మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు, ఆయన వాస్తవానికి మనం చూడడానికి ఆయన గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఈ 7వ వచనంలో మనం చూస్తే ఆయన స్తన్యమిచ్చు తల్లి వలె తన సొంత బిడ్డల్ని సంరక్షించినట్లుగా, ఇక్కడ విశ్వాసుల పట్ల ఆయన స్తన్యమిచ్చు తల్లిగా, అంటే పిల్లల్ని ఏ విధంగా సంరక్షించాలో ఆ విధంగా పిల్లల్ని టేక్ కేర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. రక్షించబడిన వారు కొత్తగా ఎవరైతే ప్రభువులోనికి వస్తా ఉన్నారో వీళ్ళందరినీ టేక్ కేర్ చేయడం, వీళ్ళందరినీ చూసుకోవడం అనేది అది నిజంగా మనం ప్రభువుని బట్టి వాళ్ళని కాపరత్వం చేసే తప్ప స్తన్యమిచ్చు చాలా ఓర్పు, మనకి పేషెన్స్ అనేది చాలా అవసరం. వాళ్ళ విషయంలో వాళ్ళు కొత్తగా జన్మించిన వాళ్ళు కాబట్టి, కొత్తగా వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల మనం ఎంతో శ్రద్ధతోటి, ఎంతో సహనంతో, చాలా మృదువుగా, చాలా కోమలంగా వాళ్ళతోటి వ్యవహరించాలి. వాళ్ళు చిన్నపిల్లల యాటిట్యూడ్ మనకు తెలుసు కదా. తల్లిదండ్రులుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో తల్లిదండ్రులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళని మనం చాలా సెన్సిటివ్గా వాళ్ళతోటి డీల్ చేసే వారంగా ఉండాలి. సో అపోస్తలుడైన పౌలు గారు కూడా స్తన్యమిచ్చి తల్లి వలె వారిని సంరక్షించే విషయంలో చాలా వారిని గౌరవించడం, వారిని కాపరత్వం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తాం. సో నేను మెయిన్ వచనాలే నేను చెప్తున్నాను సిస్టర్స్. ఓకేనా? 8వ వచనం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. చదువుదామా ఒకసారి? ఇంకొక సిస్టర్ ఎవరైనా చదువుతారా? మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషపేక్ష కలవారమై దేవుని సువార్త మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది.
వావ్, ప్రైజ్ ద లార్డ్. ఈ వచనం చదువుతున్నప్పుడు నేను నిజంగా మూడో ఆకాశంలో ఉన్నట్లుగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక్కడ ఈ వచనంలో ఏంటంటే, మీరు మాకు బహుప్రియులైరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా సొంత ప్రాణాలను కూడా మీకు ఇచ్చుటకు మేము మహాదానందంగా ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, సో వారు ఆ విశ్వాసులను ప్రేమించటం, సో నిజంగా ఇది చాలా మనకి సంఘంలో ఉదయం మనం మాట్లాడుకున్నాం. సంఘం నిర్మించబడాలంటే అది ఎలా జరుగుతుంది? మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారానే సంఘం అనేది నిర్మించబడతా ఉండేది. ఎఫెసీ పత్రిక 4:17-18 వచనాలు మనం చూసాం ఉదయం. సో ఈ విధంగా అపోస్తులైన పౌలు గారు స్వయంగా ఆయన చెప్తున్నాడు, మాకు మీరు బహుప్రియులైరి. సో ఈ విధంగా మనం నిజంగా మనం విశ్వాసుల్ని లేదంటే సహోదరుల్ని సహోదరుల్ని మనం ప్రేమిస్తున్నామా? మనము ప్రభువుని ప్రేమించడం ఓకే, అందరం మనం ప్రభువుని ప్రేమించడానికి మనం ఇష్టంగా ఉంటాం. సో మనం ప్రభువుని ప్రేమిస్తాం. సో ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఏం చెప్తాడంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం అది అక్కడ చూస్తే పేతురు యొక్క ప్రేమని ప్రభు రిస్టోర్ చేయడాన్ని మనం అక్కడ చూస్తాం. ఏంటి, ప్రభు అడుగుతాడు 3 సార్లు, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పేసి ప్రభు మన ప్రేమను కోరుకుంటా ఉన్నాడు. సో మనము ఆయన్ని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ ఆయన్ని ప్రేమిస్తున్నాము అని చెప్పేసి చెప్పినప్పుడు పేతురు నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నా మందను కాయి, నా మందను మేపు, నా మందను కాయి అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో మనం ప్రభువుని ప్రేమించినప్పుడు మనము ప్రభువుని మాత్రమే ప్రేమించడం కాదు, కానీ ఆయన విశ్వాసుల పట్ల నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు వాళ్ళను కూడా ప్రేమించు, వాళ్ళను కూడా. మందంటే ఏంటి? అది మన ఇండివిజువల్. గొర్రె అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి, ఒకటి. కానీ నా మంద అనేది సమిష్టి కదా. అది కొన్ని 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 అది 10 కావచ్చు, 20 కావచ్చు, సమిష్టిగా ఉన్న ఒక గుంపు. సో ఆ సంఘాన్ని గురించి ఆయనతో చెప్తున్నాడు, నువ్వు నా మందను మేపు, నా మందను కాయి అని చెప్పేసి. సో మనం నిజంగా ప్రభువుని ప్రేమిస్తే మనం నిజంగా విశ్వాసులను కూడా ప్రయత్నంగానే ప్రేమిస్తాం. సో ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తాము? దానికి మందకి ఏం కావాలి? మేపడానికి మనం ఏదో ఒకటి పెట్టాలి కదా, లేకపోతే చచ్చిపోయిద్ది. సో మనం నిజంగా విశ్వాసుల్ని ప్రేమిస్తే వాళ్ళకి మనం ఏదో ఒకటి ఫీడ్ చేస్తాం, ఏదో ఒకటి పెడతాం. అంటే బాహ్యంగా కాదు, ఏదో మీరు బిర్యానీలో లేకపోతే ఏదైనా తీసుకొచ్చి వాళ్ళకి పెట్టడం. అఫ్ కోర్స్ ఇక్కడ మనం అది కూడా చేయాలి, పరిశుద్ధులకి మనం అది కూడా చేయాలి. బ్రదర్స్కి సిస్టర్స్కి ఎవరైతే ప్రభువులో ఉన్న వాళ్ళందరికీ మనం అది అలా చేయాలి, అది కాదని చెప్పడం లేదు. కానీ దానికంటే మించి మనం వాక్యాన్ని వారికి అందించాలి. వారితోటి వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉండాలి. వాక్యాన్ని వారిలోనికి మనం ఉదయం చూసాం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ప్రకారంగా, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అపోస్తులు ఉదయం నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే అపోస్తులు వాళ్ళు చేసిన పరిచర్య ఇంకొకసారి నేను ఉదయం ఏదైతే చెప్పానో దాన్ని ఒకసారి మరలా దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఏంటంటే ప్రభువు రా మెటీరియల్ గా ఉన్నాడు. పాత నిబంధనలో లేదంటే నిత్యత్వ భూతకాలంలో ఆయన కేవలం దైవత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. మనం ఎవరు కూడా ఆయన్ని చూడలేం, సమీపించలేము, ఆయన తాకలేము, ఆయనతో మాట్లాడలేము, ఆయనతో సహవాసం చేయలేము. సో ఆయన చూశారంటే చచ్చిపోతారు ఎవరైనా సరే. సో అటువంటి దేవుడు ఆయన ప్రక్రియలు చెందడం, ఇప్పుడు మీరు నోట్స్ రాసుకుంటున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఆయన ప్రక్రియలు చెందడం, ఆయన దేవుడిగా ఉన్న ఆయన వాక్యంలో మూర్తి భవించి ఉన్న ఆయన మానవుడిగా ఆయన ప్రక్రియలు చెందడం, మానవుడిగా ఆయన నరవతారాన్ని ధరించుకోవడం, భూమి మీదకి రావడం, ఆ తర్వాత మానవ జీవనం జీవించడం, ఆ తర్వాత సిలువ వేయబడ్డం, ఆ తర్వాత పునరుద్ధానం చెందడం, ఆ తర్వాత ఆరోహణంలో ఆయన జీవమిచ్చు ఆత్మగా ఉండి, సో దేవుడు స్వయంగా ఆయన భూమి మీదకి వస్తే ఇంకా ఒక్క పురుగు కూడా భూమి మీద ఉండదు, సర్వనాశనం అయిపోతుంది, ఇంకేం ఉండదు, అంతా ఏం ఉండదు, అంతే. సో అయితే ఈ ప్రక్రియలన్నింటి గుండా వెళ్ళడం ద్వారా ప్రభువు చూడదగిన వాడు, ఆయన చూడదగిన వాడుగా అయ్యాడు, తాకదగిన వాడిగా అయ్యాడు. సో 3.5 సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలు కానీ లేదంటే అపోస్తులు కానీ ఆయన్ని తాకారు, ఆయన్ని స్పృశించారు, ఆయనతో సహవాసం చేశారు, ఆయన దగ్గర నుంచి కొంత పొందుకున్నారు. వారిలోనికి కొంత ప్రభువు ఆయన మాట్లాడడం ద్వారా వారిలోనికి కొంత సంఘటితపరుచుకున్నాడు. సో ఇట్లాగా ఆయన ప్రక్రియలు చెందడం. సో ఆయన మానవుడు అయ్యాడు. ఆయన మానవుడు అవ్వడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన
సిలువ గుండా ప్రయాణించి సిలువ మరణం పొందినవాడుగా ఉన్నాడు. తర్వాత సిలువ మరణంలో ఆయన తర్వాత పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానం తర్వాత ఆరోహణంలో జీవమిచ్చే ఆత్మగా అయ్యాడు. ఒకవేళ ఆయన మానవుడిగానే భూమి మీద ఉంటే ఆయన ఇంకా మన లోనికి రావడానికి, ఆత్మగా మన లోనికి రావడానికి ఎంత మాత్రం కూడా అవకాశం ఉండదు. ఆయన మన మధ్యలో ఉంటాడు, మనం ఆయనతోటి కలిసి ఉంటాము, ఆయనతోటి సహవాసం చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఒకవేళ ఆయన గలిలయలో ఉన్నాడు అనుకోండి, సో గలిలయలోనే ఉంటాడు, యెరూషలేములో ఉండడు. లేదంటే యెరూషలేములో ఉన్నాడు అనుకోండి, కపెర్నహూములో ఉండడు, ఎందుకంటే అక్కడే ఉంటాడు. కానీ ఆయన ఇది చాలా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా దీన్ని తప్పు మీరు అర్థం చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఆయన సర్వంతర్యామి కదా, ఆయన ఎక్కడైనా ఉండడు కదా. కానీ కాలంలో ఆయన రిస్ట్రిక్ట్ చేయబడ్డాడు, పరిమితి చేయబడ్డాడు, లిమిట్ చేయబడ్డాడు. సో ఆయన ఇప్పుడు శరీరధారిగా శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర ఉంటే ఆయన అక్కడే ఉన్నాడు, అన్ని చోట్ల లేడు. సో ఆ తర్వాత ఇప్పుడు ఆయన మానవ జీవనం తర్వాత ఆయన శిలువ మరణం పొంది తర్వాత ఆయన పునరుద్ధానం అయిన తర్వాత జీవమిచ్చు ఆత్మగా అయిన తర్వాత ఆయన ఇప్పుడు సర్వయముడి ఉన్న ఆత్మగా ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీరు అడగొచ్చు, బ్రదర్ మరి అప్పుడు లేరా అంటే అప్పుడు కూడా ఉన్నాడు. కానీ ఆయన లిమిట్ చేయబడ్డాడు, రిస్ట్రిక్ట్ చేయబడ్డాడు, పరిమితం చేయబడ్డాడు. అయితే కాలంలో, టైంలో ఆయన కొంత పరిమితం చేయబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు జీవమిచ్చే ఆత్మగా వచ్చిన ఆయన తర్వాత ఇప్పుడు ఆయన విశ్వాసుల్లోనికి ఇప్పుడు ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని అని చెప్పేసి ఒప్పుకుంటున్నారో వాళ్ళు ప్రభు వారిని విమోచించడం మాత్రమే కాదు, కానీ వారిలోనికి జీవమిచ్చే ఆత్మగా వారిలోనికి ఆయన వస్తున్నాడు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? మన లోనికి సంథింగ్ ఏదో కలపబడింది, మనం ఏదో రిసీవ్ చేసుకున్నాం. ప్రభువుని ఆత్మగా జీవంగా మనం రిసీవ్ చేసుకున్నాం. ఇది మన ఆత్మలో ప్రభువు ఉన్నాడు. నేను ఉదయం కూడా చెప్పాను, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, ఏంటది? మంటి ఘటములలో మాకు ఈ మహిమైశ్వర్యం కలదు. సో మంటి ఘటములు అంటే మన శరీరంలో, లేదంటే మన శరీరంలో ఆయన మహిమైశ్వర్యంగా, మన శరీరంలో ఆయన ఎక్కడ ఉంటాడు? శరీరంలోనా, ప్రాణంలోనా, ఆత్మలోనా? మనం ఉదయం డిస్కస్ చేసాం, మాట్లాడాం. ఏంటి? మన ఆత్మ అనేది ఆయన ఆత్మగా మన లోనికి రావడానికి అదొక ఆలయంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా గ్లౌజ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో గ్లౌజ్ అనేది దేనికోసం చేయబడింది? గ్లౌజ్ చేతిని మన చెయ్యి ఉంచడం కోసం. చెయ్యి మనం ఎప్పుడైతే ఉంచుతామో అది చేయబడిన పర్పస్ అనేది ఫిల్ఫిల్ అయ్యింది. ఇన్ ద సేమ్ వే లార్డ్ ఆల్సో, ప్రభువు కూడా ఆయన మనల్ని ఏ విధంగా సృష్టించాడంటే ఆయన ఆత్మగా కలిగి ఉండడం కోసం మనల్ని ఆత్మగా చేశాడు. సో మన మానవాత్మ దేనికోసం అంటే, ఇది చాలా మందికి తెలియదు నాకు తెలిసి. సో మన మానవాత్మ అనేది దేనికోసం అంటే ఆయన్ని ఆత్మగా కలిగి ఉండడం కోసం. ఇప్పుడు మనం ప్రభువుని కలిగి ఉన్నాం, మనం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ప్రభువుని కలిగి లేరో వాళ్ళు చాలా అసంతృప్తితోటి ఉంటారు. సో వాళ్ళు ఎందుకు చేయబడ్డారో వాళ్ళకి ఒక గమ్యం అనేది, ఒక గురి అనేది వాళ్ళకి ఏం ఉండవు. సో వాళ్ళు ఏదో జీవిస్తూ ఉంటారు. నేను ఢిల్లీలో చదువుకుంటా ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఎథిస్ట్ అంటే వాళ్ళు ఎథిస్ట్ అంటే తెలుగులో ఏమంటాం, వాళ్ళు దేవుడు లేడు అని చెప్పేసి అంటారు. వాళ్ళు దేవుడు లేడు అని దేవుడిని నమ్మరు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని నాస్తికులు. సో నాస్తికులని, ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని కలిశాను. సో వాళ్ళతోటి మనం కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని ప్రేమను చూపించినప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇవ్వడాన్ని నేను చూశాను. నిజంగా దేవుడు ఉన్నాడు, మేము ఇప్పటివరకు దేవుడు లేడు అనుకున్నాము, నేను ఎథిస్ట్గా ఉన్నాను, నాస్తికుడిగా ఉన్నాను, కానీ నేను ఇప్పుడు చూస్తున్నాను దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వారు కొంతమంది సాక్ష్యం ఇవ్వడాన్ని మేము చూసాం. ఓకే, నేను మరలా తిరిగి వచ్చేస్తున్నాను. సో తర్వాత ఈ ప్రక్రియలన్నింటి గుండా ప్రయాణించడం ద్వారా ప్రభువు ఆయన జీవమిచ్చే ఆత్మగా అయ్యాడు, ఆయన మనలోనికి వచ్చాడు. అపోస్తల కార్యాల్లో కూడా 2వ అధ్యాయంలో అపోస్తలులందరూ లేకపోతే ఆ మేడగదిలో ఎవరైతే కూడి ఉన్నారో వారందరి మీద ప్రభు ఆత్మగా వారి మీద అవుట్ పోరింగ్ స్పిరిట్ గా వారి మీద పోయబడడం, తర్వాత వాళ్ళని నింపివేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఆయన సంఘాన్ని నిర్మిస్తా ఉన్నాడు. అపోస్తలు వాళ్ళు నిజంగా చాలా పిరికి వాళ్ళుగా ఉంటారు. ఏది ప్రభు సిలువ వేయబడే టైంలో వాళ్ళందరూ కూడా స్కాటర్ అయిపోయి వెళ్ళిపోతారు. పేతురు మాత్రమే దీని అంతం ఏమైందో చూద్దాం అని చెప్పేసి దగ్గరగా ఉంటాడు, అబద్ధం ఆడతాడు, కానీ ఆయన దగ్గరగా ఆయన ఉంటాడు. అయితే ఆ తర్వాత వీళ్ళు
అసాధారణమైన జీవనాన్ని జీవించడం మనం చూస్తాం. వాళ్ళు నిజంగా అట్లాగా పారిపోయిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు చేసిన పరిచర్య అనేది అది ప్రైజ్‌లెస్. అది చాలా వెలకట్టలేని అన్నమాట. వాళ్ళందరూ కూడా ప్రభువు కోసం హతసాక్షులుగా వారు ప్రభువు కోసం హతసాక్షులుగా అయిపోయేటట్లుగా చేసింది ఏమిటి? ఈ ఆత్మే, వారిలో ఉన్న ఈ ఆత్మే వారిని ఎనేబుల్ చేసింది. సో వారు హతసాక్షులుగా అవ్వడానికి కూడా వారిని వారు అర్పించుకున్నారు. సో ఈ ఆత్మని మనం కలిగి ఉన్న ఈ ఆత్మ అనేది మనం పర్సిక్యూషన్ లో నుంచి మనం మనం ఇది ఈ తెస్సలోనికలో ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. వారు విశ్వాసులు అయినప్పటికీ కూడా వారు ఎటువంటి జీవనాన్ని జీవించారంటే అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు, మీరు మాకు బహుప్రియులుగా ఉన్నారు, మేము మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు. సో మనం ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి? దేవుని సువార్తను ప్రకటించడానికి ఎవరైనా ప్రకటించవచ్చు, చెప్తారు, వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఎప్పుడో కలిస్తే కలవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, మా సొంత ప్రాణాలని ఇవ్వడానికి కూడా, ప్రాణాలని ఇచ్చుటకు మేము నిజంగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాము. సో మనము వర్తమానాలను వింటా ఉన్నప్పుడు ఇది అకుల ప్రిస్కిల్లా గురించి మీరు ఎక్కువగా వినుంటారు, నాకు తెలిసి. ఎక్కువగా పాస్టర్స్ చెప్తా ఉంటారు, ఏంటి పౌలు గారి కోసం లేదంటే సేవకుడి కోసం మనం ప్రాణాలను కూడా అర్పించాలి అని చెప్పేసి అంటారు. కానీ ఇది చెప్పడం నేను ఎప్పుడు వినలేదు. వాళ్ళు అపోస్తులు వాళ్ళ కోసం ప్రాణాన్ని ఇవ్వడం. సో వాళ్ళంటే అపోస్తులుగా ప్రభు పరిచర్య కోసం వాళ్ళు అపోస్తులుగా చేయబడ్డారు, నియమించబడ్డారు. సో వాళ్ళ కోసం మనం ప్రాణం ఇవ్వడం అనేది ఓకే. మరి విశ్వాసుల కోసం సేవకులు ప్రాణం ఇవ్వడం అనేది మీరు ఆలోచిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సంఖ్య తక్కువ ఉన్నా పర్వాలేదు, ఇద్దరున్నా సరే నేను మాట్లాడతాను. కానీ వాక్యంగా దేవుణ్ణి జీవంగా మీలోనికి వితరించడమే నా మినిస్ట్రీ, నా పరిచర్య. సో ఇక్కడ అపోస్తులు వాళ్ళ పరిచర్య అనేది అసలు ప్రైజ్ ది లార్డ్, దాన్ని మనం ఎంత మాత్రం కూడా వెలకట్లేం. అంత వాళ్ళు చేసిన పరిచర్య అనేది. సో సంఘం అనేది ఎలా నిర్మించబడుతుంది? ఒక పెద్ద మెటీరియల్ తోటి కట్టిన దాంతో కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము సంఘం అనేది ఏ విధంగా నిర్మించబడుతుందంటే అది మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారానే. మేబీ మీరు అనుకోవచ్చు, బ్రదర్ టీచింగ్ చేయడం లేదు, ప్రీచింగ్ చేస్తున్నారని చెప్పేసి. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనము నిజంగా మనం ప్రభు నిజంగా మన మీద ప్రకాశిస్తే, మన కన్నులను తెరిస్తే, మనము ఎప్పుడు కూడా విశ్వాసుల్ని మనం తప్పుగా మాట్లాడం, వారితో తప్పుగా ప్రవర్తించాం. సో మనం వారిని నిజంగా ప్రశస్తమైన వారిగా ఇస్తాము. వారిని మనకంటే ఎక్కువగా వాక్యంలో పలుమార్లు అపోస్తలుడైన పౌలు గారు లేదంటే ప్రభు చెప్పింది కూడా, మీ సహోదరుల్ని మీకంటే ఎక్కువగా మీరు ప్రేమించండి. మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నారో అది మనం స్వాభావికంగా అయితే చేయలేము. కానీ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, ప్రభువా ఇది నేను చేయలేకపోతున్నాను, నా సహోదరుడిని లేకపోతే ఆ సహోదరిని నేను ప్రేమించలేకపోతున్నాను, నా జీవంలో నా స్వాభావిక ప్రేమలో ఆ కెపాసిటీ లేదు, నేను ఒప్పుకుంటున్నాను, నీ ప్రేమ నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు నాలోనికి అధికంగా ప్రేమగా కలపబడు, అప్పుడు నేను ప్రేమించగలుగుతానని చెప్పేసి. సో ఆ విధంగా మనం ప్రభు దగ్గర మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మనం పరిశుద్ధులను కూడా ప్రేమించాలి. సో అలాగే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకా అపోస్తుల్లో చేసిన పరిచర్య దగ్గరికి వచ్చి ఆగిపోయాం కదా. సో ఆ తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఆ స్పిరిట్ని, ఆ తర్వాత వాళ్ళు చేసిన పరిచర్య మీరు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అది చాలా ఇంపార్టెంట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఒకసారి చదువుదామా? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు కనుక ఒకసారి చూసినట్లయితే, ఆయనే మనమును కొత్త నిబంధనకు అనగా అక్షయమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించి అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ప్రైజ్ ది లార్డ్, జీవమునిచ్చును. సో అయితే అపోస్తులు వాళ్ళందరూ చేసిన పరిచర్య అనేది వాళ్ళు అక్షరానికి పరిచర్య చేయలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనము పరిచర్య చేస్తున్నప్పుడు మనము అక్షరాన్ని మాత్రమే, వర్డ్ని మాత్రమే వారికి మనం చెప్పొచ్చు, ఇతర బిలీవర్స్కి లేదంటే బయట మన సంఘాల్లో వాక్యం చెప్పడానికి మనం పిలబడినప్పుడు, మనం బయటకు వెళ్ళినప్పుడు. సో వీళ్ళు అపోస్తుల పరిచర్య అనేది జస్ట్ ఆ డెడ్ లెటర్స్ని లేదంటే ఆ మృతమైన అక్షరాలని ఇవ్వడం అనేది వాళ్ళ పరిచర్య కాదు. సో పరిచర్య అనే దానికి కూడా మీనింగ్ మారిపోయింది. మినిస్ట్రీ అనే దానికి పలు రకాల మినిస్ట్రీస్. నేను జడ్జ్ చేయడం లేదు,
నేను వాళ్ళని తీర్పుదర్చడం లేదు, లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడానికి నేను ఇక్కడ లేను. నేను సారీ, మనం అందుకు ఇక్కడ లేము, మన పని అది కాదు. అయితే కానీ ఇక్కడ మన పరిచర్య ఏంటి, అపోస్తుల పరిచర్య ఏంటి? వాళ్ళ పరిచర్య క్రీస్తుని, జీవంగా ఉన్న క్రీస్తుని, అది ఈ ఇంగ్లీష్లో చూసినట్లయితే మీరు అక్కడ చాలా బాగుండేది, డెడ్ లెటర్స్ కాదు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, కానీ వాళ్ళు దేనికి పరిచర్య చేస్తున్నారంటే ఈ ఆత్మనే ఇతరులకి పరిచర్య చేసేవారుగా ఉన్నారు. సో మన పరిచర్య అనేది కూడా, సో ఇది తెలుసుకోకపోతే మనం చాలా నష్టపోతాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. క్రొత్త నిబంధనకు పరిచారకులమవుటకు అనగా అక్షరానికి కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవమునిచ్చును. సో వాళ్ళు పరిచర్య చేసింది అక్షరాన్ని ఇతరులకి చెప్పడం కాదు, కానీ వారు ఆత్మనే ఇతరులకి వారు పరిచర్య చేశారు. సో వారు చేసిన పరిచర్య అనేది ఆత్మని, మినిస్టరింగ్ ద క్రైస్ట్ ఇంటూ అదర్స్, మినిస్టరింగ్ ద స్పిరిట్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ పరిచర్య అనేది ఆత్మని ఇతరులకు పరిచయం చేయడమే. సో ఈ 8వ వచనంలో మనం చూసాం కదా, ఇక్కడ మనం చాలా టైం స్పెండ్ చేసాం. ఓకే, సో ఇది వాళ్ళు ఆత్మని పరిచర్య చేయడం ద్వారా స్థానిక సంఘాలన్నీ కూడా రైజ్ అప్ అవడం, అవి లేవనెత్తబడడం, తర్వాత నిర్మించబడడం అనేది మనము ఎలా జరిగిందంటే ఈ ఆత్మ ద్వారానే జరిగింది. సో తర్వాత దేవుడు ఇట్లా ప్రక్రియలు చెంది ఆత్మగా ఉండి ఇప్పుడు సంఘాన్ని ఎవరు కడుతున్నారు? ఆత్మగా ప్రభువే ఆయన సంఘాన్ని ఆయన కడతా ఉన్నాడు. మనం ఏంటి? మనం జస్ట్ వెసల్స్, మనం జస్ట్ ఆయనకి పాత్రలం మాత్రమే. మనం ఆయనకి జస్ట్ కోఆపరేట్ చేస్తా ఉన్నాం, మనం ఆయనకి సహకరిస్తా ఉన్నాం. కానీ మనం ఏదో సంథింగ్ స్పెషల్, మనం పాలరాజు బ్రదరు సంథింగ్ స్పెషల్, లేకపోతే ఆయన అంత డోలు లేదనుకుంటే ఇంక నా అంతటి దౌర్భాగ్యం ఇంకెవడో ఉండడు. నేనేమి లేదు. అపోస్తలుడైన పౌలు గారు ఇందాక మనం ఫస్ట్ వచనంలో చదివినట్లుగా, రోమపత్రిక 1వ వచనంలో చూసినట్లుగా మనకి బిఎస్ఐ బైబుల్లో దాసుడని ఉన్నది, కానీ ఇక్కడ బానిస. మనం అందరం కూడా బానిసలుగా ప్రభువుని సేవించడానికి ఉన్నాం. కానీ మనలో ఎవరు గొప్ప కాదు. యజమానుడి కంటే బానిస ఎప్పుడు కూడా గొప్ప కాదు, యజమానుడే గొప్ప. మనం అందరము మన యజమానుడైన ప్రభువుకి బానిసలుగా మనం సేవ చేస్తా ఉన్నాం. సో మనం ప్రైజ్ చేయాలన్నా, అప్రిషియేట్ చేయాలన్నా, ప్రభువుని స్తుతించాలన్నా, అభినందించాలన్నా ప్రభువుని మనం స్తుతించాలి, అభినందించాలి. కానీ మనం ఘనతను పొందకూడదు, మన మహిమను పొందకూడదు. ఓకేనా? సో ఇప్పుడు ఆయన ఆత్మగా సంఘాలని ఆయన కడుతూ ఉన్నాడు, నిర్మిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు అక్కడ 7-fold ఇంటెన్సిఫైడ్ స్పిరిట్ ని చూస్తాం. 7 అంతలుగా ఉధృతపరచబడిన ఆత్మని. ఉదయం ఒక సిస్టర్ అడిగారు, ఏంటి బ్రదర్ స్పిరిట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? స్పిరిట్ ఒక్కటే అని అపోస్తలుడైన పౌలు గారు నానా సందర్భాల్లో యేసు యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ అని ప్రస్తావించాడు సందర్భాన్ని బట్టి. అంతేగాని యేసు యొక్క ఆత్మ అనేది ఒకటి, క్రీస్తు యొక్క ఆత్మ అనేది ఒకటి, పరిశుద్ధాత్మ ఇంకొకటి కాదు. అది అంతా కూడా ఒకటే. ఆయన యొక్క ఆత్మని పలు రకాలుగా అపోస్తలుడైన పౌలు గారు మెన్షన్ చేశాడు. సో మనం ముందుకు వెళ్ళిపోదాం, మనకు టైం లేదు కాబట్టి. మనం ఇంకా లార్డ్స్ కమింగ్ దగ్గరికి రాలేదు. సో ఇక్కడ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆయన సన్నిమించి తల్లిగా ఉన్నాడు. సో పరిశుద్ధుల కోసం ఈవెన్ ప్రాణం ఇవ్వడానికి కూడా వాళ్ళు, సిస్టర్స్ ఏదైనా నాయిస్ వస్తుందా నా దగ్గర నుంచి? హలో, లేదండి, బాగానే వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఆ తర్వాత సో మనం పరిశుద్ధుల కోసం లేదంటే విశ్వాసుల కోసం మనం వారిని ప్రేమించాలి. అలాగే వారి కోసం మనం నిజంగా ప్రభు ఇది మనల్ని వెలిగిస్తే వాళ్ళ కోసం మనం ప్రాణం కూడా ఇవ్వగలుగుతాం అనమాట. సో సేవకుల కోసం ప్రాణం ఇవ్వడం మాత్రమే కాదు, విశ్వాసుల కోసం కూడా మనం ప్రాణం ఇచ్చే వరంగా ఉండాలి. ఈవెన్ సేవకులు, మనం విశ్వాసులు కూడా అది మనల్ని మనం తీర్మానం చేసుకొని నేను అలా కాదు, ప్రభు ఒకవేళ మనకి అది నిర్దేశిస్తే అది మనం అలా చేయగలుగుతాం. ఓకే, మీరు నన్ను క్షమించాలి, నా తెలుగు అనేది అంత స్పష్టంగా లేదు. కొన్ని వర్డ్స్ నేను తెలుగులో చెప్పడానికి నాకు రాక నేను అలాగా చెప్తున్నాను అనమాట. అలా తర్వాత మనము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ 12వ వచనంలో ఎగ్జార్టింగ్ ఫాదర్ను మనం చూస్తాం. ఇక్కడ 7వ వచనంలో చెరిషింగ్ మదర్గా అపోస్తలుడైన పౌలు గారు ఉన్నాడు. ఇక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన హెచ్చరించు తండ్రిగా అపోస్తలుడైన పౌలు గారు, నేను చదువుతున్నాను, మేము మిమ్మును హెచ్చరించుచు, మిమ్మును ఓదార్చుచు, సాక్ష్యమిచ్చుచు,
ఒక తండ్రి తన సొంత బిడ్డల ఎడల ఉండు రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము ఎలాగూ ఉంటిమో మీకు తెలియను. సో ఇక్కడ తండ్రి అని తన గురించి తాను సంబోధించుకుంటా ఉన్నాడు. సో మేము హెచ్చరించుచు మిమ్మల్ని ఓదార్చుచు, హెచ్చరించడం మాత్రమే కాదు కానీ ఓదార్చుచు సాక్ష్యం ఇచ్చుచు ఒక తండ్రి తన సొంత బిడ్డల ఎడల ఉండులాగున ఉండు రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము ఎలాగ ఉన్నామో మీకు తెలియను. సో ఆయన కేవలం చెరిషింగ్ మదర్గా, సన్నిమించే తల్లిగా మాత్రమే కాదు కానీ ఆయన హెచ్చరించే ఎగ్జాటింగ్ ఫాదర్ గా కూడా ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకే మనం ముందుకు వెళ్దాం. ఓకే 10వ వచనం కూడా మనం చూసినట్లయితే, విశ్వసించుచున్న మీ ఎదుట మేము ఎంత పరిశుద్ధముగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షులు, దేవుడును సాక్షి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి? విశ్వసించుచున్న, కొత్తగా ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో ప్రభువుని విశ్వసిస్తున్నారో, ప్రభులోనికి వస్తున్నారో వారి 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 విషయంలో అపోస్తులైన పౌలు గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్న బ్రదర్స్ ఆయనతో పాటు ఉన్న సెల్వాన్ కానీ, తిమోతి కానీ, ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా వారు ఏ విధంగా వారి ఎదుట ప్రవర్తించారో, మేము పరిశుద్ధంగాను నీతిగాను అనింద్యంగాను ప్రవర్తించితమో దానికి మీరే సాక్షులు, దేవుడు కూడా సాక్షి. సో ఈ వచనం చెప్పడానికి నిజంగా మనకి ధైర్యం కావాలి. వారి జీవనం, నేను ఇందాక చెప్పినట్లుగా వారి జీవనం ఒకటి, వారి బోధ ఒకటి కాదు. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను ఇంతకు ముందే చెప్పాను, నేను ఎవరిని జడ్జ్ చేయడం లేదు, మనం జడ్జ్ చేయడానికి ఇక్కడ లేము, అది మన పని కాదు. మనం క్రిటిసైజ్ చేయడానికి మనం ఇక్కడ లేము. కానీ నేను ఇట్లా చెప్తున్నప్పుడు మీరు బయట ఉన్న వాళ్ళని మీకు మీ థాట్స్ లోకి, మీ ఆలోచనలోకి మీరు కొంత వస్తుంది, మీరు ఆలోచించుకోవచ్చు. సో వారి జీవితం ఎలాగుండేదంటే, వారు జస్ట్ వాక్యాన్ని చెప్తారు. ఈవెన్ అపోస్తలుడైన పౌలు గారు పరిచయం చేస్తా ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. ఆయనకి శ్రమలు ఇంకా ఎక్కువ చేయడం కోసం వాళ్ళు వాక్యాన్ని ఇంకొక రకంగా చెప్పేవాళ్ళు. అలాగే మన చుట్టుపక్కల కూడా చాలా మంది, మనం రియల్ ఎవరో ఫేక్ ఎవరో ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో వాళ్ళ జీవనం ఒకటి ఉంటుంది, వాళ్ళ బోధ ఒకటి ఉంటుంది. వాళ్ళు నిజంగానే వెలుగుదొత్తలాగే ఉంటారు. వాళ్ళు నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఉంటారు. కానీ వారి జీవనానికి, వారి బోధకి అది చాలా వ్యత్యాసం అనేది ఉంటది. వాళ్ళ జీవనం ఒకటి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవనం ఒకటి, మన బోధ ఒకటిగా ఉండకూడదు. మన జీవనమే మన బోధగా ఉండాలి, మనం ఎక్కడున్నప్పటికీ కూడా. ఇందాక మనం అదే 8వ వచనంలో చూసాం. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, అలాగే 14వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఏలయనగా సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. ఏలయనగా వారు యూదుల నుండి అనుభవించుచున్న శ్రమలనే మీరును మీ సొంత దేశస్తుల నుండి అనుభవించితిరి. తర్వాత ఓకే 3వ అధ్యాయము 3వ వచనంలో మనం కనుక చూస్తే, ఏలయనగా అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరే ఎరుగుదురు. ఆ తర్వాత 4వ వచనం కూడా, ఏలయనగా మేము మీతో ఉన్నప్పుడే మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. ఇక్కడ ఈ 2 వచనాలు, ఈ 3 వచనాలను కనుక మనం కలిపి చూస్తే, ఇది 2వ అధ్యాయంలో ఉన్న 14వ వచనం, అలాగే 3వ అధ్యాయంలో ఉన్న 3, 4 వచనాలను మనం కలిపి చూసినట్లయితే, సో అపోస్తలుడైన పౌలు గారు వారికి ముందుగానే వాళ్ళు చెప్పేశారు. ఏంటది? మేము మీతో ఉన్నప్పుడే మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. సో బ్రదర్స్, మనం కనుక మన సంఘాల్లో ఉన్న విశ్వాసులతోటి మనం శ్రమను అనుభవించాలి, మనం హింసలు అనుభవించాలి అని చెప్పేసి చెప్పామనుకోండి, సో ఎట్లా ఉండదు పరిస్థితి. కానీ ఇక్కడ పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ముందుగానే చెప్పేశారు. వాళ్ళు ఎప్పుడైతే బిలీవ్ చేశారో, ప్రభువుని విశ్వసించారో, వారు ఎప్పుడైతే రక్షించబడ్డారో వాళ్ళకి వాళ్ళు అప్పుడే చెప్పేశారు. ఏంటి? మనం నిజంగా ప్రభు నిమిత్తం, ప్రభు రాజ్యం నిమిత్తం మనము హింసించబడాలి, శ్రమలు పొందాలి, శ్రమలు పొందుతాము. ఇవి మనం ఫేస్ చేస్తున్నప్పుడు నిజంగా మనం చాలా స్ట్రాంగ్ గా ప్రభువులో ఉండాలి అని చెప్పేసి, మనం శ్రమలని, హింసలని అనుభవించాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే చెప్పేశారు. ఈ 3వ వచనంలో మీరు చూస్తే, ఏలయనగా అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. సో సంఘంలో మనం ఇతర బ్రదర్స్ ద్వారా లేదంటే సిస్టర్స్ ద్వారా అప్రిషియేట్ చేయబడడానికి, అభినందించబడడానికి, పొగడబడడానికి మనము చాలా విల్లింగ్తో ఉంటాం.
ఒక బ్రదరు లేదంటే ఒక సిస్టరు ఒక పాస్టర్ గారు ఒక స్థాయిలో ఉన్న దైవజనుడు మనల్ని పొగుడుతున్నప్పుడు వావ్, అది చాలా బాగుంటుంది. అది కాదని చెప్పడం లేదు, కానీ దానికంటే కూడా ఒక బ్రదరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన సహోదరులందరి ముందు మనల్ని ఏదైనా కోపంగా ఒక మాట అన్నారనుకోండి, సో నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో ఇంకా, ఓ లార్డ్, అయ్యో. సో మనము ఇంకా తర్వాత సంఘంలో ఇంకా కనపడకపోవచ్చు కదా. ఇది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక పాస్టర్ గారు కానీ లేదంటే ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, ఇంకా వాళ్ళు ఇంకా అక్కడ కనపడరు, వాళ్ళు ఇంకెక్కడో ఉంటారు, ఇంకా రారు, మానేస్తారు. సో కానీ వారు ఏ విధంగా దేవుని వాక్యాన్ని వారికి బోధించారు, ఈ దశలోనికిలో ఉన్న పరిశుద్ధులు ఏ విధంగా మాదిరిగా ఉన్నారనేది నిజంగా ఈ స్టాండర్డ్ ప్రకారంగా మన సంఘం ఉందా లేదా అనేది, ఒకవేళ ఈ స్టాండర్డ్ ప్రకారంగా మనం నిజంగా పరిశుద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉండి ఆ ప్రభు నిమిత్తం, ప్రభు రాజ్య నిమిత్తం శ్రమలని హింసలని పొందుతా ఉన్నామంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నిజంగా ఓవర్ కమర్స్, మనమే జయించిన వారం రేపు ప్రభు రాకడలో ఖచ్చితంగా ఎత్తపడుతుంది, దాంట్లో నో డౌట్, దానిలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. కానీ ఈ స్టాండర్డ్ ప్రకారంగా మనం లేకపోతే సో అది క్వశ్చన్ మార్కే. సో ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్దాం. సో మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ఈ శ్రమల్ని, ఈ అఫ్లిక్షన్, ఈ శ్రమల్ని, ఈ కష్టాలు, ఈ హింసలు ప్రభు ఏదైతే మన కోసం ఆల్రెడీ నియమించాడో మనం దానికోసం అపాయింట్ చేయబడ్డాం. సో దాన్ని మనం అవాయిడ్ చేయకూడదు. ప్రభు అది మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం తృణీకరించామనుకోండి, పోయినట్టే. సో మనం దాన్ని ఎంత మాత్రం కూడా అవాయిడ్ చేయకూడదు. ఓకేనా. సో మనం ప్రభు నిమిత్తము, ప్రభు రాజ్యం నిమిత్తము, సంఘం నిమిత్తం, క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పడాలి. మనం క్రాస్ని తీసుకోవాలి. ప్రభు చెప్పాడు కదా, ఏంటి, లోకాసు వార్త 9వ అధ్యాయం 24వ వచనంలో కానీ లేదంటే మత్తయి వార్తలో కానీ, ఎవరైనా 9వ అధ్యాయం ఎవరైనా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, నన్ను వెంబడించాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు రిజెక్ట్ చేసుకోవాలి, తృణీకరించుకోవాలి, వాళ్ళు సిలువనెత్తుకోవాలి, తర్వాత ప్రతి దినము ఆయన వెంబడించాలి. ప్రతి దినము అనేది లోకాసు వార్త 9:24లో ఉంటుంది. సో ప్రతి దినము ఎవరైనా బ్రదర్స్ లేకపోతే సర్వీమన్స్, అదే పాస్టర్స్ కానీ లేదంటే ఎల్డర్స్, చర్చ్లో ఉన్న ఎల్డర్స్ మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఓకే, మనం టేక్ అప్ ద క్రాస్, మనం సిలువను తీసుకోవాలి. అప్పుడు మనము ఇక్కడ మనం ఏదో చేయడం లేదు, ఎక్కువగా మనం ఏదో సొంతగా చేయడం లేదు. ప్రభు ఆల్రెడీ వీటన్నిటి గుండా వెళ్ళాడు. ప్రభు ఆత్మలో ఉన్న మనలో ఉన్న ఈ ప్రభు ఆత్మకి ఈ ఎలిమెంట్ ఉంది, ఈ మూలకం అనేది ఉంది. ఏది, మనం శ్రమల్లో ఉన్నప్పుడు, హింసించబడతా ఉన్నప్పుడు దానికి అగ్నెస్ట్ గా విత్ స్టాండ్ అవ్వడం, దానికి అగ్నెస్ట్ గా నిలబడడం అనేది, ఆ మూలకం అనేది మనలో ఉంది, ప్రభు జీవంలో ఉంది. సో అది మనలో ఉంది. మనమేం ప్రత్యేకంగా ఎవరిని మనం బేర్ చేయడం లేదు, భరించడం లేదు, మనమేం సహించడం లేదు, మనం ఏదో కాదు. కానీ ప్రభు ఆత్మలో, ఈ ప్రభువుకున్న జీవం మనకి, ప్రభు జీవం మనలో కలపబడింది కాబట్టి ఈ జీవానికి ఆ కెపాసిటీ ఉంది. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అది ఎంత మాత్రం కూడా వెంటనే ఒక చెంప మీద కొట్టారనుకో, లాగిపెట్టి వెంటనే ఇంకొక చెంప మీద, వాళ్ళ చెంప మీద కొట్టడం, అది ఆ జీవం ప్రభువులో లేదు. సారీ, నన్ను క్షమించండి. సో ఎవరైనా ఏదైనా అన్నారంటే వెంటనే వారిని అనేసేయడం. ఇది పేతురుపత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. దూషించబడి ఆయన దూషించబడలేదు, న్యాయంగా తీర్పు తెచ్చే దేవునికి తాను సో ఆయన మాదిరి ఉంచిపోయాడు అనేది మనం అక్కడ చూస్తాం. సో ఏంటి, ఈ హింసలు, ఈ శ్రమలు, ఇవన్నీ మనం కూడా పడాలి, మనం కూడా వీటన్నిటి గుండా వెళ్ళాలి. అప్పుడే మనం రూపాంతరించబడతాం. ఇవన్నీ లేకుండా రూపాంతరీకరణ అనేది ఉండదు, రూపాంతరీకరణ లేకుండా మహింపరచబడడం అనేది ఉండదు. సో ఓకేనా. సో మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ. ఓకే, సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ఈ శ్రమల కోసం వీటిని అనుభవించడానికి మనం అపాయింట్ చేయబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. మీరు అన్మ్యూట్ చేసి మీరు చెప్పొచ్చు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పేసి, మీకు ఇది అంగీకారంగా ఉంటే. ఓకే, ఆమేన్, ఆమేన్. సో ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరు ఎవరు అన్మ్యూట్ చేయడం లేదు, మాట్లాడడం లేదు. అసలు మీరు వింటలేదో, ఉన్నారో లేదో అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఇది నాకు నిజంగా చాలా ఛాలెంజ్గా ఉంది. సిస్టర్ కృపాజ్యోతి ఉన్నారా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది మాట్లాడడానికి, కానీ మనం వెళ్ళిపోదాం. మనం లార్డ్స్ మనకి 8:30 వరకు కదా. ఓకే, మనం లార్డ్స్ కమింగ్ గురించి నేను ఇంకా చాలా మాట్లాడాల్సింది ఉంది. కానీ
నేను కొంత స్కిప్ చేస్తున్నాను, నన్ను క్షమించండి. సో మనం దేవుని రాకడ కోసం వెళ్దాం. హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి మనం న్యాయం చేయలేం. కాబట్టి సో రెండవ లెటర్ కోసం కూడా, పత్రిక కోసం కూడా నేను అవుట్లైన్ మీకు ఇది చెప్పేస్తాను. సో మనం దేవుని రాకడ గురించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధపరచబడ్డ మనం జాగ్రత్తగా 4వ అధ్యాయానికి వస్తే, లేదంటే ఈ 3వ అధ్యాయం 12వ వచనంలో, ఓకే, జీసస్ 3వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూసినట్లయితే, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మాన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచునట్లు. సో మన ప్రభువు రాకడప్పుడు, ప్రభువు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయాలు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధత విషయమై అవి అనింద్యమైనవిగా ఉండాలి. సో అవి ఎంత మాత్రం కూడా నిందమోపేవిగా, నిందకు తగిన ఆస్పాదంగా ఉండకూడదు, కానీ అది పరిశుద్ధంగా మన లార్డ్స్ కమింగ్ గురించి 12వ వచనం మాట్లాడుతుంది. సో తర్వాత ఓకే, మనం సారీ, నేను న్యాయం చేయలేను కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్షమించండి. సో మనం 2వ పత్రికలోనికి వచ్చేద్దాం. సో 2వ పత్రికలోనికి మనం వచ్చినప్పుడు ఇక్కడ మనము, ఇది నేను ప్రజెంట్ చేయడం లేదు, టైం సరిపోదు కాబట్టి. సో ఇక్కడ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారే ఈయన సిల్వాన్ తోటి అలాగే తిమోతితో కలిసి ఇది రాసి, నేను మీకు తర్వాత ఈ అవుట్లైన్ అంతా ఇస్తాను, సిస్టర్కి ఇస్తాను, సిస్టర్ మీకు పాస్ చేస్తారు. ఓకే, మీరే కంగారు పడకండి. ఓకే, సో ఇది ఆయన మరలా ఈ 2వ పత్రిక కూడా సిల్వాన్ తోటి అలాగే తిమోతి తోటి కలిసి ఆయన రాశాడు. సో అలా అది 1వ వచనం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఈ కాలం అనేది సుమారుగా 54 మొదటి పత్రిక వ్రాయబడిన కాలంలో అది వ్రాయబడింది. సో స్థలం అనేది ఇది కొరింథు నుంచి. గ్రాహకులు ఎవరంటే వీళ్ళు తెస్సలోనికలో ఉన్న సంఘం. సో దీని యొక్క సబ్జెక్ట్ని కనుక మనం చూస్తే, అంశాన్ని కనుక మనం చూస్తే, సంఘ జీవనం కొరకైన పరిశుద్ధ జీవితమునకు సంబంధించిన ప్రోత్సాహము మరియు దిద్దుబాటు, ఇది అంశము. ఆ తర్వాత ఓకే, నేను ఒక ఇది ఫస్ట్ మొదటి పత్రికలో నేను ప్రభు దినం గురించి మిస్ చేశాను. ఓకే, మనం 4వ అధ్యాయం ఓకే సజీవ్, ఓకే, ఇది సో ప్రభు రాకడ గురించి మనం చూద్దాం అనుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 13 నుండి కనుక మనం చూసినట్లయితే, త్వరగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం చదవడానికి ప్రయత్నం చేద్దామా సిస్టర్స్? బ్రదర్స్ కూడా చదవచ్చు. ఓకే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఇంకొక క్వశ్చన్ చదువుతారా? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఓకే, సో ఇక్కడ ఈ 2 వచనాల్లో మృతులైన విశ్వాసుల్ని మనం చూస్తాం. ఇది లార్డ్స్ రాప్చర్ గురించి, సెయింట్స్ రాప్చర్ గురించి, మనము విశ్వాసులు ఎత్తబడడం గురించి మనం చూస్తున్నప్పుడు, ఇది మనము చాలా ఈ బిలీవర్స్ లో కానీ, విశ్వాసుల్లో కానీ, లేదంటే క్రిస్టియానిటీలో కానీ, క్రైస్తవ్యంలో కానీ దీని గురించిన చాలా చాలా ఏమంటాం, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. చాలా దాని గురించిన స్పష్టత అనేది ఉండదు. చాలా మంది యేసు ప్రభు గ్రేట్ ట్రిబులేషన్కి ముందు, అంటే మహాశ్రమలకి ముందే వచ్చేస్తాడని చెప్పేసి ఒక గ్రూప్ కొంతమంది చెప్తారు. ఆ తర్వాత కొంతమంది యేసు ప్రభు మహాశ్రమలు అయిపోయిన తర్వాత చివరిలో వస్తాడని చెప్పేసి కొంతమంది చెప్తారు. అలాగా ఇక్కడ చాలా మంది యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, ఈ పలానా డేట్లో వస్తాడు, పలానా టైంలో వస్తాడు, పలానా తారీఖున వస్తాడు, పలానా టైంకి వస్తాడు అని చెప్పేసి ఆల్రెడీ ఇది జరిగింది కూడా. మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, ఒక ఆయన ఇట్లాగే చెప్పేశాడు, ఇట్లాగ వస్తున్నాడు, ఆ తర్వాత తన గురించి తానే చెప్తున్నాడు, నేనే యేసు ప్రభుని అని చెప్పేసి. సో ఇలాంటివి మన క్రిస్టియానిటీలో చాలా ఉన్నాయి. దీని గురించిన స్పష్టత అనేది చాలా మందిలో లేదు. నిజంగా ఈ విషయంలో ప్రభువు మనకి సహాయం చేయను గాక, ఈ విషయంలో ప్రభు మనల్ని వెలిగించును గాక. సో ఇప్పుడు నేను చెప్పేది నేనే కరెక్ట్, నేను చెప్పిందే అని కాదు, కానీ
నేను మీకే వదిలేస్తాను. మనము దీన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ rapture లో మనకి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, 2 పార్శ్యాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి ఆయన సీక్రెట్ కమ్మింగ్, రహస్య రాకడ. సో ఆయన దొంగగా రావడం అనేది ఒకటి. రెండవది ఆయన ఓపెన్ కమ్మింగ్, బాహాటంగా ఆయన రావడం అనేది ఇక్కడ ఈ రెండు ఉన్నాయన్నమాట. సో దేవుని రాకడని అర్థం చేసుకోవాలంటే మనము కొన్ని పుస్తకాలు, దానియేలు, అలాగే తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం, తర్వాత 25వ అధ్యాయం, తర్వాత తెస్సలోనిక, ఆ తర్వాత ప్రకటన గ్రంథం, ఇవన్నీ మనం అన్ని దగ్గర పెట్టుకొని చాలా క్రిస్టలైజేషన్ స్టడీ అనేది, అది కూడా మన మనసుతోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్, మనం ఏం పొందుకోము, మనకేం అర్థం కాదు కూడా. ప్రభువు దగ్గర మనం నిజంగా మనం తెరవబడిన హృదయంతో, ఖాళీ చేయబడిన, నేను మొదటిగా మెసేజ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను ఏంటి, లూకాసు వార్త 1వ అధ్యాయం 53వ వచనంలో ఎవరైతే ఆకలితోటి ప్రభు దగ్గరకు వస్తారో, మనకి ఎక్కువగా వాక్యం వింటా ఉంటాం, చదువుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి వాక్యం అనేది చాలా మనలో అది ఉండిపోతుంది. మనం చాలా ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి, కొన్ని అనుభవాలు అనేవి మనకు ఉంటాయి. కానీ మన అనుభవాలతోటి మనకి ఎంతైనా అనుభవం ఉండొచ్చు, కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తెరవబడిన పాత్రగా, ఖాళీ చేయబడిన పాత్రగా ప్రభు దగ్గరికి వెళ్తే, మనం ఆకలితోటి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మంచి పదార్థాలతోటి సంతృప్తి పరుస్తాడు. లేదు మనం ఆల్రెడీ నింపబడి వచ్చాం, మనకేమీ అర్థం కాదు, ప్రభు మనకేమీ ఇవ్వడు కూడా. సో మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకేనా. సో మనము ఈ విధంగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నిజంగా మనకి మన మీద ప్రకాశిస్తాడు, మనకి తాను బయలుపరుచుకుంటాడు, మనకి తెలియపరుస్తాడు. సో అప్పుడు మనము దీన్ని చూడగలుగుతాము. ఓకే, సో ఇది మనం ఇవన్నీ పుస్తకాలని మనం చాలా జాగ్రత్తగా చదివితే తప్ప లార్డ్స్ కమ్మింగ్ అనేది మనకి అర్థం కాదు, ఓకేనా. సో సో ఓకే, మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ 13, 14 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు మృతులైన వారి గురించి, మృతులైన విశ్వాసుల గురించి ఆయన చెప్తున్నాడు. ఏంటి అయితే సహోదరులను, నిరీక్షణ లేని మిగతా వారి వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించి వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. సో అలా మనకంటే ముందుగా ఎవరైతే చనిపోయారో, ప్రభు నందు నిద్రించి ఉన్నారో వారిని అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా సంబోధిస్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అంటే, వాళ్ళు నిద్రించారు, వాళ్ళు జస్ట్ నిద్రలో ఉన్నారు అంతే. ఆ తర్వాత 2వ వచనంలో ఎలాగనగా యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఓకే, మనం నిజంగా యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచాడు అని మనం నమ్మితే, అదే ప్రకారము యేసు ద్వారా నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఓకే, సో ఇక్కడ ప్రభు నందుండి ఎవరైతే నిద్రించారో వాళ్ళందరినీ కూడా ప్రభు వెంట పెట్టుకొని వస్తాడు, అంతా పాటు వెంట పెట్టుకొని వస్తాడు. ఓకే, సో ఓకే, ఈ వచనాలన్నీ చదివించే మీరు చదవండి. నేను చెప్పిన ఈ బుక్స్ అన్ని కూడా, ఏది దానియేలు, తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం, మనకి టైం లేదు కాబట్టి నేను ఇంకా ఈ బుక్ మీకు చదవమని చెప్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను. దానియేలు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం, 25వ అధ్యాయము, ఆ తర్వాత ఇది తెస్సలోనిక, ఆ తర్వాత ప్రకటన గ్రంథం, అలాగే కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మీరు ఒకసారి మీరు చదవండి. మీరు అడగవచ్చు కదా, మీరు చెప్పాలి కానీ మేము చదివేది కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. కానీ ఇక్కడ క్రైస్తవ్యంలో చాలా అపోహలు ఉన్నాయి. నేను ఇది చెప్పిన తర్వాత మీరు నన్ను ఒక ఈయన ఒక తప్పుడు బోధకుడు అని చెప్పేసి మీరు నా మీద ముద్ర వేయొచ్చు. సో అందుకని నేను ఇట్లా చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓకే, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రభు యొక్క రహస్య రాకడ గురించి మనం చూస్తే ఆయన ఏమని చెప్పాడంటే, నేను దొంగగా వస్తాను. దొంగ దేనికోసం వస్తాడు? ఏదో కొంత దొంగిలించడానికి కదా వస్తాడు. అలాగే అది పేతురు పత్రికలో కూడా మెన్షన్ చేసినట్టుంది. ఓకే సరే,
ఆ దొంగ దేనికోసం వస్తాడు? దోచుకోవడం కోసం వస్తాడు ప్రశస్తమైన దాన్ని. ఇక్కడ దొంగ అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా దొంగ దోచుకోవడానికి, నరహత్య చేయడానికి. ఆ దొంగ వేరు, ఈ దొంగ వేరు. అది ఆ పాడు చేసే సాతాను గురించి ఆ దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఈ దొంగ వేరు. ప్రభువు దొంగగా రావడం అనేది, దొంగ అనేది ఇక్కడ ఏంటంటే ఆయన రహస్యంగా రావడం గురించి. ఇది 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 ఇక్కడ మనం చూడాలి. రహస్యంగా వస్తాడు దొంగ అనే అతను. ఆయన అందరికి ముందుగానే చెప్పాడు, నేను పలానా తారీఖున పలానా టైంకి వస్తున్నానని చెప్పేసి రాడు. అట్లా చెప్తే ఆయన దొంగే కాడు. ఎవరో మనం చూడడానికి వస్తున్నారు అంతేగాని వాళ్ళు దొంగ కాదు. సో దొంగ ఎవరు? ఆయన చెప్పడు, టైం తెలీదు. ఆ ప్రభు ఈవెన్ యేసు ప్రభు చెప్పాడు, ఆ టైం అనేది నాకు కూడా తెలీదు, అది తండ్రికే తెలుసు అని చెప్పేసి చెప్పాడు. సో ఆయన ఎందుకు వస్తాడు? ప్రశస్తమైన దాన్ని దొంగిలించడం కోసం. ఇక్కడ విశ్వాసుల్లో రాజ్యస్లో ఎత్తబడ్డాల గురించి మనం చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ఆ తర్వాత 14వ అధ్యాయం మనం చూస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూద్దామా ఒకసారి. ఓకే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం కనుక మనం చూస్తే ఇక్కడ మగ శిశువుని మనం చూస్తాం, మ్యాన్ చైల్డ్. సో ఈ మగ శిశువు ఎవరంటే, ఈ మగ శిశువు అనేది ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఓకే, నేను వర్సెస్ చదివిస్తాను. 12వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదువుతారా ఒకసారి క్విక్గా, త్వరగా. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటంలో ఉండెను. ఓకే, సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడినది. ఏదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. ఇక్కడ కనుక మనం చూస్తే ఈ స్త్రీ అనేది ప్రభు స్త్రీగా ఎందుకు ఇక్కడ చెప్పాడంటే, సంఘము అనేది ప్రభువు ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు, ఆయన మన భర్తగా ఉన్నాడు. మనం ఈవెన్ యెషయా గ్రంథంలో చూస్తాం, ఇర్మియాలో చూస్తాం. ఏంటి, ఆయన మనకి భర్తగా ఉన్నాడు. ఈవెన్ సంఘంలో ఉన్న పురుషులైనా సరే, బ్రదర్స్ అయినా సరే, మన సంఘం అనేది అంతా కూడా ఆయన ఒక స్త్రీతోటి ఆయన సాదృశ్యంగా స్త్రీగా పోల్చి చెప్పాడు. మనం అందరం కూడా పాత నిబంధన దగ్గర నుంచి ఇప్పటి వరకు లేదంటే ప్రభు రాకడ వరకు మనం అందరం కూడా ఈ స్త్రీలో భాగంగా ఉన్నాం. సో ఈ స్త్రీ అనేది ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇది యూనివర్సల్ గా సార్వత్రికంగా ఉన్న సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఓకేనా? సో ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ. ఈ సూర్యుని ధరించుకోవడం అంటే, సూర్యుడు అనేది క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకి అది సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత ఆమె పాదముల క్రింద చంద్రుడు అనేది ఓల్డ్ టెస్టిమెంట్, వాళ్ళకి స్వయం ప్రకాశత అనేది లేదు, మనకుంది క్రొత్త నిబంధన విశ్వాసులంగా. సో వాళ్ళు డైరెక్ట్ గా ప్రభువుని పొందుకోలేదు. సో కాబట్టి పాత నిబంధనలో ఉన్న ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న బిలీవర్స్ అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా ఈ చంద్రుడిలో భాగంగా చంద్రుడు సాదృశ్యంగా ఉంటారు. శిరస్సు మీద 12 నక్షత్రాలు. సో ఈ 12 నక్షత్రాలను మనం కనుక చూసినట్లయితే ఇది ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు ఉన్న పితరుల గురించి. మీరు యోసేపు కల్లో కూడా మనం చూడొచ్చు. యోసేపు కలగన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయన కల్లో ఆయన చెప్తాడు. ఏంటి, సూర్యుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, తర్వాత అక్కడున్న వాళ్ళ సహోదరులు. అయితే ఇది ఇక్కడ తర్వాత మనం ఇక్కడే చూస్తాం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సో ఈ నక్షత్రాలు అనేది పితరులకి సాదృశ్యంగా ఉంది. ఓకే, సో ఆ తర్వాత మనము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఇంకొకళ్ళు ఎవరైనా చదువుతారా? సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువు నామ కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే,
ఇక్కడ మనం చూస్తే సమస్త జనములను ఇనపదండముతో కాపురత్వం చేయనున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును తీసుకొని పోబడెను. సో ఈ మగ శిశువు ఎవరు? ఇది మామూలుగా కొన్ని పాటల్లో కూడా నేను విన్నాను. అది సరైన ఎట్లా చెప్పాలి, కాదు అది సరైనది. సో నేను జడ్జ్ చేయడం లేదు, నేను తీర్పు తెచ్చడం లేదు, కానీ మనం వాక్యంగా చూడాలి అంతే. అయితే ఇక్కడ ఈ మగ శిశువు ఎవరు? ఆమె కన్నా మగ శిశువు ఎవరు? సో ఈ మగ శిశువు అనేది స్త్రీ నుండి వచ్చిన బలమైన భాగాన్ని గురించి. ఇది మామూలుగా పురుషుడు అంటే బలమైన, బైబిల్ ప్రకారంగా మనకి పురుషుడు అంటే బలమైన వాడు, స్త్రీ అంటే కొంచెం బలహీనరాలు అనేది మనకి బైబిల్ ప్రకారంగా ఇది మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ బలమైన భాగం, ఈ మగ పురుషుడు అనేది ఈ స్త్రీలో ఇంక్లూడ్ అయ్యి ఉన్న మగ పురుషుడు. సారీ, నో అయ్యో లార్డ్, అయ్యో నో సిస్టర్, కాదు. ఇక్కడ బలమైన ఇది శిశువు. ఇక్కడ సారీ, నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మీరు స్త్రీ అంటే ఏమనుకుంటున్నారు? దయచేసి మీరు అందరూ మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి. సంఘం అనుకుంటున్నాం సిస్టర్. ఓకే, ఇది సార్వత్రిక సంఘాన్ని గురించి. ఇక్కడ స్త్రీ అనేది సార్వత్రిక సంఘం. ఈ స్త్రీలో నుంచి ఉద్భవించిన పురుషుడు లేదంటే మ్యాన్ చైల్డ్, మగ శిశువు అనేది ఈ స్త్రీలో ఉన్న బలమైన భాగం. ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు జయించేవారుగా ఉండరు. కానీ ఈ మగ శిశువు అనేది వాళ్ళు కొంతమంది మాత్రమే వాళ్ళు జయించేవారుగా ఉంటారు. వాళ్ళు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును ఎత్తబడతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇది ప్రభు రాకడకు ముందుగానే అది వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ప్రభు రాకడికి అంటే ఇది ఏది సో ఈ గ్రేట్ రిప్లేషన్, ఈ మహాశ్రమలకు ముందుగా వీళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో నిజంగా ప్రభు దొంగగా రావడం అనేది ఆయన ఎక్కడికి వస్తాడు? ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. సో మధ్యాకాశానికి వచ్చే దానికంటే ముందే వీళ్ళు ఈ జయించిన ఓవర్కమ్మర్స్ మగ శిశువు ఎవరైతే ఉంటారో ఈ మగ శిశువు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? సో నిజంగా ఇక్కడ మనం కనుక చూస్తే మనం నిజంగా మన హోల్ బీయింగ్ ని లేదంటే మన వ్యక్తిత్వం అంతటిని ఇక్కడ పెడితే తప్ప ఇది మనకు అంత ఈజీగా అర్థం కాదు. సో ఈ విషయంలో నిజంగా ప్రభు మనకు సహాయం చేయాలి. ఇక్కడ ప్లీజ్ మీరు దయచేసి మీ అటెన్షన్ అంతటిని కూడా ఇక్కడ పే చేయండి, మీరు పెట్టండి, లేదంటే ఇది మనకు అర్థం కాకపోవచ్చు. సో ఈ మగ శిశువు అనేది ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న ఒక బలమైన భాగం. ఈ బలమైన భాగం ఈ మగ శిశువు వీళ్ళు జయించేవారు. వీళ్ళు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు వీళ్ళు కొనుక్కోబడతారు. సో కొనుక్కోయిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ 6వ వచనం కనుక మీరు చూసినట్లయితే, ఆ స్త్రీ అరణ్యములోనికి పారిపోయిను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించుకోవాలని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. సో ఈ 1260 ఇక్కడ శ్రమలు మహాశ్రమలు 2 పార్ట్స్ ఉంటాయి. సో 2 పార్ట్స్ లో ఇవి ఒకటి 1260, ఆ తర్వాత ఒకటి 1260, 42 నెలలు 42 నెలలు. సో ఇవి 2 పార్ట్స్, ఒకటే శ్రమలు, రెండోది మహాశ్రమలు. ఈ శ్రమలు అప్పుడు ఏం జరుగుతుంది? ఈ శ్రమలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో ఇది నేను ఇందాక చెప్పినట్లుగా మత్తయి సువార్త 24, 25 ఇవన్నీ చాలా తరోగా చాలా బాగా మనం చదివితే తప్ప మనకు అర్థం కావు. సో ఇది రాప్చర్ జరగడానికి ఈ మ్యాన్ చైల్డ్ అనేది ఈ ర్యాప్చర్కి ముందుగానే ఎత్తపడతారు. సో మనం నిజంగా దీనిలో ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. నిజంగా ప్రభువా, నేను జయించే ఓవర్కమర్గా ఉండాలనుకుంటున్నాను అని మనం నిజంగా ప్రభు దగ్గర అడగాలి. లేదంటే మనము ఈ బలమైన భాగంలో మనకి ఇప్పుడు అవకాశం ఉంది. మనం ఈ బలమైన భాగంలో మగ శిశువులో భాగంగా ఉండడానికి మనకి అవకాశం ఉంది. సో ఇది
మనం నిజంగా మన ధన్యులు. నిజంగా ప్రభువు రాకడ చాలా దగ్గరగా ఉంది. మనం ఇప్పుడు కనుక జరుగుతున్న పరిస్థితులన్నింటినీ, ఈ పర్యావరణ పరిస్థితులు, ఇవన్నీ చూస్తుంటే దేవుని రాకడ మన జనరేషన్లో ఆ, మనం ఖచ్చితంగా ప్రభువుని ఎదుర్కొనే వారంగా ఉంటాం. ప్రభు ఈ జనరేషన్లోనే ప్లీజ్ ఇది తప్పుగా తీసుకోవద్దు. బ్రదర్ ఇట్లా చెప్పాడు, మన జనరేషన్లోనే వస్తున్నాడంటే ఇంక ఇప్పుడే వచ్చేస్తున్నాడు. బైబుల్ స్కాలర్స్ చెప్పిన దాని ప్రకారంగా ప్రభు రాకడ అనేది చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. సో అది మన జనరేషన్లో మనం ఎదుర్కొంటాం అనేది బైబుల్ స్కాలర్స్ చెప్పారు. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో నేను వచనాలని నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? వాళ్ళు చెప్పారని చెప్పడం కాదు, నేను కూడా చదివాను, నేను కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనందరికి కూడా మనము ఈ మ్యాన్ చైల్డ్లో, ఈ మగ శిశువులో, ఈ బలమైన దీనిలో భాగస్తులుగా ఉండడానికి మనం అందరం కూడా అవకాశం ఉంది. సో మనం ప్రభు దగ్గర నిజంగా ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను ఈ మగ శిశువులో భాగంగా ఉంచు అనేది. సో వీళ్ళు దేవుని సింహాసనం యొద్దకు కొనుకోబడిపోయిన తర్వాత ఈ 1260 రోజులు, ఈ 1260 రోజులు అనేది దేని గురించి సూచిస్తుందంటే, ఇది ఫస్ట్ ఉన్న శ్రమల గురించి సూచిస్తుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ ఉన్న ఈ శ్రమలు, స్త్రీ అరణ్యంలోనికి వెళ్ళడం అంటే మనము ఓటీలో చూస్తాం, నిర్మకాండంలో చూస్తాం. ఇశ్రాయేలీల్ని అక్కడ నుంచి, ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు అరణ్యం గుండా వెళ్తారు. సో అరణ్యంలో ఏముంటుంది, అక్కడ కొంత పోషించడం అనేది, ప్రభు మన్నా చేత వాళ్ళని పోషించడం అనేది ఉంటుంది. కొంత అఫ్లిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కొంత పోషించడం. సో ఇక్కడ ప్రభు చెప్తుంది కూడా అదే, ఆ స్త్రీ అరణ్యంలోనికి పారిపోయాను అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండను. సో ఇది ఎప్పుడు, ఈ మ్యాన్ చైల్డ్, ఈ మగ శిశువు ర్యాప్చర్ అయ్యి ఎత్తబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అనేది ఈ శ్రమలు అనేది స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో తర్వాత మీరు ఏదైనా నన్ను క్వశ్చన్ చేయాలనుకుంటే, అడగాలనుకుంటే, ఆల్రెడీ టైం అయిపోయింది మన టైము. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా తెస్సలోనికైలో ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడండి. అదేవిధంగా రోమా పత్రికలో, బికాస్ ఫ్యూ డాక్టరినల్ థింగ్స్ కి మనం వెళ్ళకుండా ఉంటే మంచిది. బికాస్ కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి, అవి వీ హ్యావ్ టు సిట్ అండ్ టాక్. అది ఇప్పుడు జరిగేవి కాదు. మీకు పత్రికలో ఏదైనా వర్డ్స్ ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక, మీకు అర్థం కాకపోయినా యూ కెన్ టాక్ నౌ. మీకు ఇవ్వబడినటువంటి ఈ 5 minutes టైం ప్లీజ్ యూటిలైజ్ ఇట్. ఒకవేళ మీకు రోమా పత్రికలో కానీ ఈ తెస్సలోనికైలో 1 and 2 ఏమైనా అనుమానాలు ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా? సిస్టర్ సెకండ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సిస్టర్, ఫస్ట్ లోనే ఉన్నారు కదా. ఒకసారి చెప్పండి. సెకండ్ దశలోనికి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా సిస్టర్, ఫస్ట్ దశలోనికి ఉన్నారు కదా. తెస్సలోనికైలోకి ఇంకా వెళ్ళలేదా? లైక్ టైం దానికి వెళ్ళలేదు ఇంకా. సిస్టర్, వాస్తవానికి మనకి టైం సరిపోలేదని చెప్పేసి నేను అది ఇందాక అవుట్లైన్ చదివేశాను దాని గురించి బ్రీఫ్ గా. ఆ తర్వాత ఈ దేవుని రాకడ గురించి ఇది మనం స్టార్ట్ చేసాం. సో టైం లేదు కాబట్టి నేను దాని లోపలికి వెళ్ళకపోయాను. ఓకే, ఒక నిమిషం. ఒకసారి తెస్సలోనికైలో సెకండ్ కూడా ఒకసారి వివరించండి బ్రదర్. లైక్ చాప్టర్ వైజ్ ఒకసారి వెళ్ళిపోండి. డౌట్ ఏమైనా ఉంటే చాప్టర్ వైజ్ ఒకసారి అవుట్లైన్ మీరు దయచేసి చెప్పండి. దాని తర్వాత మీకు ఏమైనా పత్రికలో ఏమన్నా మీకు సందేహాలు ఉంటే కనుక, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఇప్పుడు ఏమి అడగొద్దు. మీకు డౌట్ సెషన్ స్పెషల్గా ఉంటుంది, అవి రాసుకోండి. బ్రదర్, మీరు ఒక హాఫ్ అన్ అవర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద సెకండ్ టెస్సలోనికై. ఓకే సిస్టర్, ఓకే సరే. మనం ప్రభు రాకడని నేను టైం సరిపోదు, అది మనం కూర్చుంటే అది ఖచ్చితంగా ఒక రోజైనా మనం దానికోసం చూడాలి. అది ఇప్పుడు అవ్వదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. ఓకే, 2వ దశలోనికై పత్రిక ఇందాక నేను ఆల్రెడీ అవుట్లైన్ నేను చెప్పాను. ఆ తర్వాత ఒకసారి నేను మరలా మీకు అది చెప్తాను. సో ఇది తెస్సలోనికి రాసిన
తెస్సలోనికాయలకు రాసిన 2వ పత్రికని, ఇది అపోస్తలుడైన పౌలు గారే ఒక్క నిమిషం, పౌలు గారు రాశారు. అది ఎక్కడి నుంచి రాశారంటే సేమ్ మొదటి పత్రికలో ఏ విధంగా ఉందో అదే విధంగా 2వ పత్రికలో కూడా మనం చూస్తాం ఇక్కడ. ఓకే, 1 minute. ఓకే, సారీ ఫర్ ద డిలే. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు, ఆ తర్వాత ఆయన సిల్వాను తిమోతితోటి కలిసి రాశాడు. అది మనం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. రాసిన కాలం అనేది సుమారుగా 54 మొదటి పత్రిక వ్రాయబడిన కాలంలోనే అది అక్కడ మనం చూస్తాం. తర్వాత ఆ స్థలం అనేది కొరింథు. గ్రాయతులు అనే వాళ్ళు తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులు, సంఘము. తర్వాత ఇది మనం 3 రోమన్ నంబర్స్ గా దీన్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి అది పరిచయం, రోమన్ నంబర్ 1 మనం పరిచయము 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత అది 2వ రోమన్ నంబరు అంతరాంశము సంఘము కొరకైన పరిశుద్ధ జీవనములకు సంబంధించిన ప్రోత్సాహము మరియు దిద్దుబాటు. అక్కడ మనం 1వ అధ్యాయం 3 నుంచి 3వ అధ్యాయం 15వ వచనం వరకు చూస్తాం. సో ఆ తర్వాత దాంట్లో పాయింట్ ఏ ప్రోత్సాహము దేవుని రాజ్యమునకు యోగ్యమైన జీవనము, అది 1వ అధ్యాయం 3 నుండి 12 వచనాల్లో చూస్తాం. తర్వాత దిద్దుబాటు, ప్రభు రాకడ దినం వరకు సంబంధించిన తప్పుడు భావన, ఇది 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో మనం చూస్తాం. మరింత ప్రోత్సాహము, ఇది 2వ అధ్యాయం 13 నుంచి 3-5 వరకు మనం చూస్తాం. ఆ తర్వాత అక్రమముగా నడుచుకునే వారికి సంబంధించి దిద్దుబాటు, ఇది 3వ అధ్యాయం 6 నుండి 15 వచనాల్లో మనం చూస్తాం. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ దీని గురించి. సో ఈ ఇక్కడ కనుక మనం చూస్తే మనం 3వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఇది తగినదే, ఎందుకనగా మీ విశ్వాసము బహుగా పెరుగుచున్నది, మరియు మీ అందరిలో ప్రతి వాడును ఒకని పట్ల ఒకడు చూపు ప్రేమ విస్తరించుచున్నది. సో నిజంగా వారి విశ్వాసం అనేది బహుగా పెరుగుతుంది. అలాగే అందరిలో ప్రతి వాడును ఒకని పట్ల ఒకడు చూపు ప్రేమ అనేది విస్తరిస్తూ ఉంది. సో ప్రియమైన సహోదరులారా, మన విశ్వాసం అనేది అది పెరగవలసిన అవసరం ఉంది. మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్మామో అప్పుడు మనకి కొంతే బిలీవింగ్ అబిలిటీ ఉంది, కొంతే విశ్వసించే సామర్థ్యం అనేది ఉంది. అయితే అది మనకి ఇంకా అది పెరగాల్సిన అవసరం ఉంది. మన విశ్వాస స్థాయి అనేది అది పెరగాలి. అది మాత్రమే కాదు, కానీ మనం ఇతరులను ప్రేమించడం కూడా అది విస్తరించాలి. సో మొదట్లో మనకి కొంచెం కెపాసిటీ ఉందనుకోండి, అది మనం ప్రభుని అడగాలి, ప్రభు నా కెపాసిటీని ఇంక్రీజ్ చేయి పరిశుద్ధులను ప్రేమించడానికని. సో మీరు 2 మాత్రమే శ్రద్ధ వహిస్తారనుకోండి, మీరు 2 మాత్రమే కాపాతం చేయగలరు అనుకోండి, మనం అడగాలి ప్రభు దగ్గర, ప్రభువా నేను ఇది మాత్రమే సరిపోదు, నేను ఇంకా ఎక్కువ మందిని నేను పోషించాలనుకుంటున్నా, కాపాతం చేయాలనుకుంటున్నాను, నేను వారిని ప్రేమించాలనుకుంటున్నాను అని చెప్పేసి మనం ప్రభు దగ్గర, ప్రభు నా కెపాసిటీని ఇంక్రీజ్ చేయ ప్రభు అని చెప్పేసి మనం అడగాలి. సో ఇట్లాగా మన విశ్వాసం అనేది పెరగాలి. ఆ తర్వాత మన ప్రేమ అనేది కూడా విస్తరించాలి. ఓకేనా? సో 4వ వచనంలో మనం చూస్తే, అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును బట్టి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. సో ఇందాక మనం మొదటి పత్రికలో చూసినట్లుగా మరలా ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఏంటంటే, హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును బట్టి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము. సో నిజంగా ఎవరైతే మన సంఘ కాపరి ఉన్నారో వారు ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం కూడా నిజంగా ప్రభు నిమిత్తం, ప్రభు రాజ్య నిమిత్తము ప్రభు మనకి అలాట్ చేస్తే, ఒకవేళ మనం అపాయింట్ చేయబడితే, సో వీటిని మనం నిజంగా మనం హింసల్లో, సో ఇది మనం ఖచ్చితంగా అప్పుడు మన సంఘ కాపరి ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా మనల్ని బట్టి వాళ్ళు అతిశయపడేవారుగా ఉంటారు. సో మనము ఇది నిజంగా ఇది మనకి ప్రభు అనుమతించినప్పుడు మనం ఖచ్చితంగా వాటి నుంచి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది.
ఓకే. సో తర్వాత మనం 5వ వచనంలోకి వస్తే, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు సహించుట దేవుని నీతియుక్తమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. సో వాళ్ళు ఎదుర్కొంటున్న హింసలు గాని, శ్రమలు గాని, ఇవన్నీ కూడా దేనికోసం అంటే ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము. సో వాళ్ళు దేనికోసం ఇదంతా కూడా చేస్తున్నారంటే దేవుని రాజ్యం నిమిత్తం వాళ్ళు యోగ్యులు. మీరు ఇట్లు సహించుట దేవుని నీతియుక్తమైన తీర్పు నాకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. సో మనం ఎదుర్కొంటున్న ఇవి ఇండివిజువల్ గా లేదంటే కార్పొరేట్ గా, మన వ్యక్తిగతంగా కానీ సమిష్టిగా కానీ మనం ఎదుర్కొంటున్న, మన సంఘంలో మనం ఎదుర్కొంటున్న ఇదంతా కూడా దేనికోసం అంటే అది మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసమే మనము వీటన్నింటినీ ఎదుర్కొంటా ఉన్నాం అనమాట. సో అది నష్టమేమి కాదు. ఓకే. సో మనం వీటన్నింటి గుండా వెళ్తా ఉన్నప్పుడు నిజంగా మనం ధన్యులు. దేవుని రాజ్యం అనేది అది మన కోసమే ఉంది సో అని మనం బిలీవ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఓకే. సో ఆ తర్వాత 6వ వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమను. సో ఇక్కడే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మనల్ని ఎవరైతే మనల్ని చంపెడతా ఉన్నారో, కష్టపడతా ఉన్నారో, మనల్ని హింసిస్తా ఉన్నారో, సో వాళ్ళు ఎటువంటి తీర్పును పొందబోతున్నారో అనేది ఇక్కడ 6, 7, 8 వచనాల్లో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు అనమాట. ఓకే. ఆ తర్వాత నేను ముఖ్యమైన వచనాలనే నేను మీ ముందు ఉంచుతాను. ఓకేనా. ఓకే. ఆ తర్వాత 9వ వచనం మనం చూసినప్పుడు, ఆ దినము తన పరిశుద్ధుల యందు మహింపరచబడుటకును విశ్వసించిన వారి యందు ఎందుకనగా మేము మీకిచ్చిన సాక్ష్యమును మీరు నమ్మితిరి, మహాదాశ్చర్యముతో వీక్షించుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన బలము నందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనము అను జరిమానాను కట్టుదురు. ఇది 9-10 వచనాల్లో కూడా. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనన్న మీ యొక్క ప్రతి సదుద్దేశమును విశ్వాసంతో కూడిన మీ పనిని శక్తితో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు మిమ్మును పిలిచిన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లును మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థించుచున్నాము. ఓకే. ఇక్కడ పరిశుద్ధులారా, సారీ, ఓకే, అవును, మన పరిశుద్ధులు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు వారి కోసం ప్రార్థన చేయటం మనం చూస్తాం. సో విశ్వాసులందరి కోసం వారు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నారో ఇందాక మనం ఆల్రెడీ చూసాం. ఆయన సన్నిమించి తల్లిగా ఉన్నాడు, అలాగే హెచ్చరించి తండ్రిగా ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆయన కాపాతం చేయడం. సో ఇది నిజంగా మన సంఘము ఒకవేళ 500 మంది ఉన్నా, 600 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనకి ప్రతి ఒక్కళ్ళు తెలియాలి. మనం వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో, ఏ విధంగా వెళ్తా ఉన్నారో మనం వాళ్ళ కోసం తెలుసుకోవాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. సో ఇక్కడంతా చూస్తే మనము అది వ్యక్తిగతంగా వారి కుటుంబాల కోసం, వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, లేదంటే వాళ్ళ కుటుంబాలను ఇంకొంచెం ఉన్నతీకరించుకోవడం కోసమో ఇక్కడ మనం చూడం. కానీ వాళ్ళు దేవుని రాజ్యం నిమిత్తమే వాళ్ళు నిజమైన సమర్పణతో ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో మనం కూడా విశ్వాసుల్ని మనం ఈ విధంగా నడిపించాలి. మనము విశ్వాసులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ దశలోనికలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసులే. వీళ్ళందరూ పౌలుతో ఉన్న జతపని వారేం కాదు, లేదంటే వాళ్ళందరూ కూడా సావుకులేం కాదు. వాళ్ళందరూ నార్మల్ బిలీవర్స్. వాళ్ళ స్టాండర్డ్ అది. సో నేను ఇందాకనే చెప్పాను కదా, ఏంటి, మనము ఈ స్టాండర్డ్కి రావాలి. విశ్వాసి అనేది మనకి ఇప్పుడు క్రైస్తవ్యంలో మనకి వాళ్ళు ఏదో జస్ట్ వస్తారు, వాక్యం వెళ్ళిపోతారు అంతే అని చెప్పేసి ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇందాక 8వ వచనంలో మనం చూసాం, అపోస్తలుడైన పౌలు గారు, మిమ్మల్ని మేము బహుగా ప్రేమిస్తున్నాము, మీకోసం ప్రాణం వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. సో వాళ్ళని పౌలు గారు చూసే స్థాయి అనేది చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. సో నిజంగా మనము విశ్వాసుల పట్ల మనం ఉండవలసిన తీరు లేకపోతే విధానం అనేది ఈ విధంగా ఉండాలి. ఓకేనా.
సో 2వ అధ్యాయానికి మనం వస్తే ఇక్కడ మనం దిద్దుబాటు ప్రభు రాకడ దినముకు సంబంధించిన తప్పుడు భావాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, మనం త్వరగా వెళ్ళిపోదాం. ఓకే, 1వ వచనం ఎవరైనా చదువుతారా? ఒకరి తర్వాత ఒకళ్ళు చదవాలంటే చేద్దామా? 1, 2, 3. సెకండ్ చాప్టర్ అంటున్నారు, థర్డ్ చాప్టర్. అవును 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 సిస్టర్. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులమైన దుష్ట మనుషుల చేతిలో నుండి రెండవ అధ్యాయం 1వ వచనం. సారీ బ్రదర్. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఇక మన టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా దీన్ని ముగించేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు రాకడను గురించిన తప్పుడు భావన అనేది మనం ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తాం. ఎవరైనా ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇంకా దేవుని రాకడ వచ్చేసిందని చెప్పేసి మీరు వాళ్ళ ఈ మిమ్మల్ని కలత పరిస్తే, లేదంటే మిమ్మల్ని తొందర పెడితే మీరు దాన్ని బిలీవ్ చేయొద్దు అని చెప్పేసి 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏంటంటే, మొదట భ్రష్టత్వం సంభవించిన నాశన పురుషుడకు ధర్మ విరోధి బయలుపడితేనే గాని ఆ దినము రాదు. సో ఈ భ్రష్టత్వం ఏంటి? సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, భ్రష్టత్వం అనేది విస్తరించిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఇది ఈ మన తరంలో మనం చూస్తున్నాం ఆల్రెడీ. కానీ ఇంకొకటి ఏంటంటే, నాశన పుత్రుడకు ధర్మ విరోధి బయలుపడితేనే గాని ఆ దినము రాదు. సో ఈ నాశన పుత్రుడు ఎవరు? సో ఈ నాశన పుత్రుడు వాడు ఈ యాంటీ క్రీస్తు యొక్క విరోధి. వీడు వచ్చి ఏం చేస్తాడు? వీడు తూర్పు దేశం నుంచి వస్తాడు. మనం దానిలో చూస్తాం. ఇది వీడు వచ్చి ఇశ్రాయేలీయులతోటి ఒక నిబంధనని చేసుకుంటాడు. వాళ్ళు మరలా ఇంతకు ముందు పాత నిబంధనలో వాళ్ళు ఏ విధంగా యెరూషలేముకి వెళ్ళి బలులను అర్పించే వాళ్ళు, అట్లాగే మీ దేవుడికి మీరు సేవ చేసుకోవచ్చు, బలులను అర్పించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళతో ఒక ఒప్పందం అనేది చేసుకుంటాడు. సో ఇది చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ లెటర్ మీద సైన్ చేస్తారు, వాళ్ళిద్దరు ఒప్పందం కుదుర్చుకున్న దాని మీద లెటర్ మీద సైన్ చేయడం, ఈ నాశన పుత్రుడు బయలుపరచబడితేనే కానీ, ధర్మ విరోధి బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది దానికి సూచన అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. సో ఈ ధర్మ విరోధి, ఈ యాంటీ క్రైస్ట్ వచ్చి ఎప్పుడైతే యెరూషలేము రీబిల్డ్ అవడం, ఆ తర్వాత ఈ యాంటీ క్రైస్ట్ ఈ ఇశ్రాయేలీయులతోటి ఈ కవనెంట్ ని, ఈ ఒప్పందాన్ని, నిబంధనని చేసుకోవడం అనేది ఎప్పుడైతే జరిగిద్దో, సో అదే అక్కడ నుండి మనం బైబిల్ స్కాలర్స్ చెప్పిన దాని ప్రకారంగా, వాక్యం ప్రకారంగా మనం 7 సంవత్సరాలు లెక్క పెట్టుకోవచ్చు. సో ఆ చివరి 7 సంవత్సరాలు, సో శ్రమలు, మొదటి 3.5 సంవత్సరాలు, 1260 రోజులు, 42 నెలలు వాడు బాగానే ఉంటాడు. అంత నాశనం చేయడం కానీ, కొంత వాళ్ళతో సమాధానంగానే ఉంటాడు. సంధి చేసుకున్న తర్వాత వాళ్ళతో కొంచెం మంచిగానే ఉంటాడు, అందరు బాగానే ఉంటాడు. ఆ తర్వాత వాడు 3.5 సంవత్సరాలు అయిపోయే ఆ చివరిన వాడి ఈ కవనెంట్ని, ఈ ఒప్పందాన్ని వాడు బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి తర్వాత దేవాలయంలో వాడి బొమ్మని, వాడు ఇది ఏమైన విగ్రహాన్ని దానిలో పెట్టడం, నేనే దేవుడిని, నన్నే ఆరాధించండి అని చెప్పేసి వాడు దాన్ని ప్రకటన చేస్తాడు. సో అప్పుడు చాలా మంది అప్పుడు గ్రహిస్తారు, రియలైజ్ అవుతారు. సో ఆ తర్వాత ఎవరైతే జెన్యూన్ గా ఉంటారో వాళ్ళందరూ ప్రభు పక్షంగా వచ్చేస్తారు. వాళ్ళు ఆ టైంలో హతసాక్షులుగా అవుతారు. తర్వాత 6 మనకి ప్రకటన గ్రంథంలో ఉన్న 666 అనేది, సో వాడు అక్కడ నుంచి అది స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఫోన్ పేలో లేదంటే గూగుల్ పేలో సో క్రయ విక్రయాలన్నీ కూడా మనం కొనుక్కోవడాలైనా అమ్మడాలైనా మొత్తం ఆల్మోస్ట్ ఫోన్లోనే మనం చేసేస్తున్నాం.
ఫిజికల్ గా కరెన్సీ అనేది వాడు వచ్చేటప్పటికి మన ఎకానమీ అనేది, మన ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలైపోతుంది, కుప్పకూలిపోతుంది. సో మనం కనుక ఇప్పుడు చూస్తే మన చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తే మనకి ఇంతకు ముందు మనం ఒక 20 years బ్యాక్ వెళ్తే మనకి ఈ వడ్డీలు కానీ లేదంటే ఇట్లా యాప్ల్లో చేయడాలు కానీ, లేదంటే యాప్ల్లో లోన్లు ఇవ్వడాలు కానీ, ఇదంతా ఏమీ లేదు. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, ఎంతో కొంత మనం ప్రశాంతమైన జీవనాన్ని జీవించాం 20 సంవత్సరాల కిందకి వెళ్తే. కానీ ఇప్పుడు మనం చూస్తే అది 10 times ఇంటెన్సిఫై అయిపోయింది, ఉద్రిక్తీకరించబడింది. సో సో అందుకనే దేవుని రాకడ. సో దీన్ని బేస్ చేసుకొని ఆ చిప్ అనేది వస్తుంది. ఆ చిప్ వచ్చినప్పుడు సో క్రయ విక్రయాలు అంటే మనం కొనాలన్నా లేదంటే అమ్మాలన్నా కూడా ఇది ఉంటేనే తప్ప, ఈ ముద్రను వేయించుకొని వాడే ధన్యుడు. ఎవరైతే ఈ ముద్రను వేయించుకోకుండా ఈ ముద్ర వేయించుకోకపోతే వాడు చంపేస్తాడు. సో అప్పుడు మనం అసాక్షిగా ఎవరైతే ఫస్ట్ ర్యాప్చర్, దానికోసం ఇందాక చెప్పాను, మ్యాన్ చైల్డ్ అనేది ఎత్తబడతారు. ఆ తర్వాత సెకండ్ వీళ్ళు ఈ వాడి పరిపాలనలో వాడు ఎవరైతే వీళ్ళు ఉంటారో, ఎవరైతే రాజీ పడిపోయి చిప్పేసుకుంటారో వాళ్ళందరూ కూడా నిత్య నాశనానికి వాళ్ళు వెళ్తారు. ఎవరైతే రాజీ పడకుండా ఈ చిప్పుని తీసుకోకుండా, లేదంటే వాడికి పూజించకుండా, వాడికి కాంప్రమైజ్ అయిపోకుండా వాడిని వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ కూడా వాడు చంపేస్తాడు. వాళ్ళు హతసాక్షులుగా అవుతారు ఆ టైంలో. సో మనము దానికి ఇక్కడ పౌలు గారు ఇస్తున్న సైన్ ఏంటంటే, ఈ ధర్మ విరోధి లేదంటే ఈ నాశన పురుషుడు వీడు ధర్మ విరోధి, వీడు బయలుపరచబడితేనే కానీ ఆ దినం రాదు అనేది ఇక్కడ పౌలు గారు మనకిస్తున్న ఒక సైన్, ఒక సూచన అన్నమాట. ఆ తర్వాత 4వ వచనం మనం చూసినట్లయితే, ఏది దేవుడు అనబడునో, ఏది ఆరాధించబడునో దాని అంతటినీ ఎదిరించు, దానికి అంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొనచ్చు, తాను దేవుడిని చెప్పుకొని తనను కొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగా నాయనను ఎవడను మిమ్మను మోసపరచునీకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత సమయమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది ఇప్పుడు మీరు ఎరుగుదురు. అనగా ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే చేయుచున్నది కానీ ఇప్పటి వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తొలగిపో వరకు అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. వానిని ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత సంహరించి తన ఆగమన ప్రత్యక్షత చేత నామరూపాలు లేకుండా చేయను. నశించున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను స్వీకరింపకపోయిరు గనుక వాడి రాక అబద్ధ విషయమైన సమస్త శక్తితోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ అద్భుతములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారి మధ్య సాతాను కనపరచు క్రియాశక్తిని అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు సుఖాశక్తి గల వారందరూ తీర్పు పొందుటకై వారు అబద్ధమును నమ్మనట్లు క్రమపరచు క్రియాశక్తిని దేవుడు వారి యొద్దకు పంపుతున్నాడు. సో ఇక్కడ మనకి దేవుని రాకడను గురించి లేదంటే ఈ ధర్మ విరోధి యాంటీ క్రైస్ట్ గురించి మనకి క్లియర్. ఓకే, సో ప్రైజ్ ద లార్డ్. సో ఏది ఏమైనప్పటికీ మనం ఇందాక నేను చెప్పినట్లుగా మనము ప్రభుతోటి ముందుగానే ఇదంతా చూడకుండా ప్రభు దగ్గరికి ముందుగానే మనం ఎత్తబడే వారంగా ఉండాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే మరింత ప్రోత్సాహం 2:13 నుండి 3:5 వరకు ఏంటి, అక్కడ 13వ వచనం చూస్తే, అయితే ప్రభువుకు ప్రియులైన సహోదరులారా, మీ ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను నిజంగా ప్రభువుని అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, మనము ఏర్పరచబడ్డాము. సో నాట్ ఈవెన్ తెసలోనిలో ఉన్న వాళ్ళతో చెప్పడం కాదు, ఈవెన్ మనం కూడా. అయితే ప్రభువుకు ప్రియులైన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మును బట్టి నిజంగా మనము వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ప్రిడెస్టినేటెడ్.
మనము ఆది నుండే దేవుని చేత ఏర్పరచబడిన వారము. సో కనుక నిజంగా ఈ విషయంలో మనము ప్రభువుని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి, ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే మనం ఇంకా బిలీవ్ చేయని వారిలో లేము. మనం ఆల్రెడీ మనం బిలీవ్ చేసాము, మనం దేవుని రక్షణని పొందుకున్నాము, మనం ప్రభువుని తండ్రిగా కలిగి ఉన్నాం, ప్రభువుని మన సహోదరుడుగా, ప్రభువుని జీవంలో స్వభావంలో మనం పంచుకొని ఉన్నాం. కానీ బయట వారికి అయితే అది లేదు. నిజంగా వారి పట్ల మనం భారాన్ని కలిగి ఉండాలి, వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. సో మనం అయితే ఆది నుండే మనం ఏర్పరచబడిన వారము. ఓకే, సో 14వ వచనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మేము ఎందు నిమిత్తమే హలో సారీ, నా కాల్ వచ్చింది, వినపడుతుందా? వినపడుతుంది కదా. ఓకే, ఇక్కడ 14వ వచనంలో చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ ద్వారా మిమ్మను ఇందు నిమిత్తమే పిలిచాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సహోదరులారా, మనం ఎందుకు పిలువబడ్డాము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందడానికి. మనం ఏదో జస్ట్ మనం బిలీవ్ చేసి మనం రక్షించబడి తర్వాత ఏదో ఇంకా మనకి గమ్యం లేకుండా, లేదంటే ఏదో వచ్చాము ఏం జరుగుతుందో కూడా తెలియదనే అయోమయ పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు లేకుండా ఇక్కడ చాలా క్లియర్ గా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకు మనం పిలవబడ్డామంటే యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మును ఎందు నిమిత్తమే పిలిచాను. సో మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి? మనము యేసుక్రీస్తుతో పాటు ఆయన మహిమలో మనం పాలు పొందాలి. సో ఇదే మన ఎటర్నల్ గోల్ గా ఉండాలి, మన నిత్యమైన గోల్ గా ఉండాలి. మనము యేసుక్రీస్తుతో పాటు ఆయన నిత్యమైన మహిమలో మనము కూడా ఆయనతో పాటు ఆయన మహిమను మనం పొందాలి. సో ఇది మన గురిగా ఉండాలి. ఓకే, తర్వాత మనము ఓకే 3వ అధ్యాయంలోనికి వచ్చేద్దాము. సో ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ సో వాళ్ళని హెచ్చరించడాన్ని, అక్రమంగా నడుచుకునే వారిని, ఇది నాకు తెలిసి ఇది తర్వాత మీరు చదువుకోవచ్చు. ఇది అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడం గురించి ఇక్కడ ఉంటుంది అనమాట ముగింపు. సరే, నేను త్వరగా చదివేస్తాను. ఓకే, సహోదరులారా, మా నుండి అప్పగింపబడి మీరు పొందుకున్న వాటి ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ఇప్పుడు మిమ్మల్ని ఆదేశించున్నాను. ఓకే, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మనము రైట్ ట్రాక్ లో ఉన్నప్పుడు మనల్ని మోసపుచ్చడానికి, లేదంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, దారి తప్పించడానికి చాలా మంది మనకు ఎదురవుతూ ఉంటారు. సో మనము నిజంగా వారి దగ్గర నుంచి తొలగిపోవడమే మంచిది. వారితో వాదోపవాదాలు చేయకుండా వాళ్ళు కొంత చెప్తా ఉంటారు, ఇదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, నువ్వు ఉన్నది తప్పు, నువ్వు ఉన్నది రాంగ్ అని చెప్పేసి వాళ్ళు మనతో వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. బెటర్ అవాయిడ్, మనము అది అవాయిడ్ చేయడం, వారి నుంచి తప్పించుకోవడమే అది చాలా మంచిది. ఓకే, ఆ తర్వాత 7వ వచనంలో మనం చూస్తే మిమ్మును ఓకే సరే ఓకే మమ్మను పోలి ఎలాగూ నడుచుకున్న వాళ్ళను మీకే తెలియను. ఎందుకనగా మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు. ఇక్కడ 7వ వచనం నుంచి వారు ఏ విధంగా వారికి మాదిరిగా ఉన్నారో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. 8వ వచనం, మేము ఎవని వద్దను ఉచితంగా ఆహారమును భుజించును లేదు, కానీ మేము మీరు ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేసేది. సో నేను చాలా మందిని చూసినప్పుడు నేను ఎవరిని తీర్పు తెచ్చట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడం లేదు. వాళ్ళు ఏ పని బాట లేకుండా సంచి ఒకటి తగిలించుకొని, ఓ లార్డ్, అయ్యో ఇది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ అపోస్తలులు ఏ విధమైన మాదిరిని చూపించారంటే, వారు పగలు స్వార్థ ప్రకటిస్తా, రాత్రి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వారు కష్టపడి వాళ్ళు పని చేసుకుని రాత్రి మగళ్ళు పరిచయం చేసిన వారుగా ఉన్నారు. సో ఇక్కడ నా ఉద్దేశము ఒకవేళ జెన్యున్ గా చేసే వారి గురించి కాదు, ఫాల్స్ ఎవరైతే తప్పుడు లేదంటే అబద్ధపు వారు ఉన్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. యథార్థంగా చేసే వాళ్ళైతే వాళ్ళ కోసం కాదు. ఓకేనా? సో వాళ్ళ కోసం నేను చెప్పడం లేదు. సో దీని విషయంలో కూడా మనం నిజంగా
ఇది నేను చెప్పడం కాదు, అపోస్తలుడైన పౌలు గారే చెప్తున్నాడు. మీరు వీళ్ళ విషయంలో చాలా తీవ్రత కలిగి ఉండాలి. ఎవరిని వద్ద మేము ఉచితంగా సరే, ఇంకా నేను తర్వాత కింద చెబుతున్నాను. మీరు మమ్మను పోలి నడుచుకోవాలని మీకు మాదిరిగా మమ్మను మేము కనపరచుటకే ఎలాగూ చేస్తుంది కానీ మాకు హక్కు లేదని కాదు. వీరు అపోస్తలుగా ఉండి వీరు అధికారం కలిగిన వారుగా ఉన్నారు. అన్ని సంఘాల్లో వీరికి ఒక అథారిటీ అనేది ఉంది, వీళ్ళకి ఒక హక్కు అనేది ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ విధంగా చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకు? మమ్మును పోలి నడుచుకోని వాళ్ళని మీకు మాదిరిగా మమ్మును మేము కనపరచుటకే ఎలాగూ చేసింది కానీ మాకు హక్కు లేదని కాదు. సో మేము చేయొచ్చు, మేము మీ దగ్గరికి రావచ్చు, మేము మీ దగ్గర తినొచ్చు, మేము మీ దగ్గర ఉండొచ్చు, మాకు అధికారం ఉంది, మాకు హక్కు ఉంది. కానీ మేము దీన్ని ఉపయోగించుకోవడం లేదు. మేము మీకు మాదిరి చూపించడానికే. సో ఇటువంటి ప్యాటర్న్స్ ఈరోజు మనకి నిజంగా ఇటువంటి మాదిరిలు మనకి కావాలి. ఊరక ఓకే, నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే సారీ. ఓకే, 10వ వచనం మనం చూసినట్లయితే, అనగా ఎవడైనాను పని చేయుటకు ఇష్టపడని ఎడల అతడు భోజనము చేయరాదని మేము మీతో ఉన్నప్పుడే మీకు ఆదేశించితిమి కదా. అనగా మీలో కొందరు ఏ పని చేయక అనవసరంగా జోక్యం చేసుకుని వారై అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. సో ఇది స్థానిక సంఘాల్లో అక్కడక్కడ అన్ని స్థానిక సంఘాల్లో అన్ని సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఏం పని చేయరు. ఇలాంటి వాళ్ళ గురించి జాగ్రత్త అని చెప్పేసి పౌల్ గారు అప్పుడే చెప్పాడు. సో బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలాంటి వారిని దయచేసి వారిని అవాయిడ్ చేయడమే మంచిది. సో వాళ్ళకి మనము వాళ్ళ పట్ల మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు. ప్రభు నిజంగా వాళ్ళకి హృదయం ఉంటే, నిజంగా వాళ్ళు జెన్యునే అని చెప్పేసి మనకు అనిపిస్తే వాళ్ళ పట్ల మనం శ్రద్ధ వహించవచ్చు. కానీ వాళ్ళు వాళ్ళు ఏం పని చేయకుండా ఇట్లా ఉంటే వాళ్ళ కోసం మనం ఏమి శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు. ఓకే, 12వ వచనం, అటు వారు మౌనులై పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారిని ఆదేశపూర్వకంగా హెచ్చరించుచున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయు విషయంలో నిరుత్సాహపడవద్దు. నేను ఇది రికవరీ వర్షన్లో చదువుతున్నాను మీకు కొంచెం. ఓకే, సో ఈ పత్రిక ద్వారా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని యెడల అతనిని ప్రత్యేకముగా గమనించి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో మిళితము కాకుడి. సో ఈ పత్రిక ద్వారా మేము మీకు చెప్పేది ఏంటంటే, ఎవడైనా లోబడని యెడల, ఎవరైనా వాళ్ళు పెద్దలకి లోబడకుండా వాళ్ళు పెద్దలకు అవిధేయత చూపిస్తూ ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా గమనించండి. వాళ్ళు సిగ్గుపడేలాగా వాళ్ళతోటి మీరు కలవకుండా ఉండండి, వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి. అది వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపడి తిరిగి వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్పి వాళ్ళు సరిగా ఉంటే లోబడితే ఓకే, లేదంటే వాళ్ళని మీరు ఇలా వాళ్ళతో మాట్లాడకుండా ఉండమే, వాళ్ళకి సిగ్గు రావాలి అని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత 15వ వచనంలో, ఆయనను అతన్ని శత్రువుగా భావించమాకండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఇతరులని వాళ్ళు తర్వాత వాళ్ళు రిపెంట్ అయ్యి, అయ్యో నేను ఇట్లాగా చేశాను అని చెప్పేసి వాళ్ళు రిపెంట్ అయ్యి వాళ్ళు తెలుసుకోవాలి. కానీ మళ్ళీ వాళ్ళని మన శత్రువుగా చూడకూడదు, అది మన పని కాదు. సో మనకి శత్రువులు ఎవరు ఉండకూడదు. దేవుని శత్రువే మన శత్రువు. కానీ మనకి బ్రదర్స్ లో కానీ సిస్టర్స్ లో కానీ మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు, ఎనిమిస్ ఉండకూడదు. సో ఇక్కడ శత్రువుగా భావించగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడు. సో తర్వాత 16వ వచనం చూస్తే ఇది ముగింపును మనం చూస్తాం. సమాధానకర్త ప్రభు తానే నిరంతరాయముగా ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించును గాక. ప్రభువు మీ అందరితో ఉండును గాక. ఆమేన్. పౌలను నేను నా స్వహస్తముతోనే వందన వచనము రాయుచున్నాను. ప్రతి పత్రిక యందును ఇదే గుర్తు. నేను రాయుట ఇలాగే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరితో ఉండను గాక. ఆమేన్. చలో ఓకే, నేను ఇక్కడ ఆపేస్తున్నాను సిస్టర్స్. ఆమేన్. సిస్టర్ కృపాజ్యోతి. సిస్టర్ కృపాజ్యోతి ఉన్నారు? హలో, నా మాట వినబడుతుందా?
వినపడుతుందండి. మేబీ సిస్టర్ కృపాజ్యోతి నోట్లో ఉన్నారు. ఓకే, ఇంకెవరున్నారు? సిస్టర్ అను ఉన్నారా? సిస్టర్ ఎస్ మీటింగ్ లో ఉందా? ఓకే, హలో. అయిపోయింది సిస్టర్. ఓకే ఓకే రైట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ సమయంలో మాట్లాడండి. సో మీకేమైనా డౌట్స్? ఓకే రైట్. మేము మీకు ఏమి డౌట్స్ లేక పక్షంలో మీకు డౌట్స్ లైక్ మనకు ఒక 5 more minutes ఉంది కాబట్టి యూ కెన్ స్పీక్ ఆర్ ఎల్స్ మనం రాకప్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. దీని గురించి 5 నిమిషాలు ఉంది కాబట్టి మీరు ఏమైనా మీరు ఏదైనా మాట్లాడగలిగితే మీరు దీనికి రెస్పాండ్ అవ్వచ్చు. మీ సో ఆ చివరిలో మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మీ యొక్క ప్రతిస్పందనను మీరు మాట్లాడచ్చు. ఓకే రైట్. ప్రార్థన చేసుకున్నాం. యాక్చువల్గా నన్ను క్షమించండి. లైక్ ఐఎమ్ అవుట్ యాక్చువల్లీ బట్ స్టిల్ ఓకే, ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీరు రాయండి. అండ్ టుమారో మార్నింగ్ మనకి యాక్చువల్గా వేరే సెషన్ ఉంది, వేరే క్లాస్ ఉంటుందన్నమాట. ఆ సెషన్ కూడా మీకు ఒకసారి పెడతాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మరొకసారి చెప్తున్నాను, అవన్నీ రాసుకోండి. రేపు ఉదయం మనకి బ్రదర్ మార్కస్ గారు తీసుకుంటారు. రేపు ఎఫ్ఎస్సి పత్రిక, ఫిలిప్పి పత్రిక అండ్ కొలస్సి పత్రిక మీద మీకు జరుగుతుంది రేపు మార్నింగ్. అండ్ రేపు మీ ఈవినింగ్ మనకి గలతీ పత్రిక ఉంటుంది. లేకపోతే మనకి కాంపెన్సేషన్గా ఉన్నటువంటి ఏదో ఒక పత్రికను మేము ఆ ప్లేస్లో పెడతాము. సో అది కూడా మీరు గమనించండి. అండ్ మీకు 27th మార్నింగ్ వచ్చేసరికి పేతురు రాసిన పత్రికలు జరుగుతాయి. 27th ఈవినింగ్ అంటే ఎల్లుండి ఈవినింగ్ మనకి పాస్టల్ ఎపిస్టల్ అంటే లైక్ 1st and 2nd తిమోతి అండ్ టైటస్ మీద జరుగుతుంది. అంటే తిమోతి రాసిన పత్రికలు, అదేవిధంగా తీతుకు రాసిన పత్రికలు కూడా మీకు ఎల్లుండి వరకు జరుగుతాయి అన్నమాట. అండ్ 28th మనకి జరిగేది రెవల్యూషన్ అండ్ దానియేల్ గ్రంథం, అదేవిధంగా ప్రకటన గ్రంథం పైన జరుగుతాయి అన్నమాట మనకి. అది కూడా గమనించండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ జరుగుతాయి. 28th అది ఉంటుంది. 29th మనకి క్లోజ్ అయిపోతుంది. సో 29th ఈవినింగ్ అండ్ 30 మార్నింగ్ కల్లా మనకి సమస్తం ఎండ్ అయిపోతాయి అనమాట. 30 ఈవినింగ్ అండ్ 31st ఈవినింగ్ కల్లా మీకు ఓన్లీ డౌట్ సెషన్ మాత్రమే ఉంటుంది. అయితే నేను మీకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏం చేయాలనుకుంటున్నానంటే, మనకి ఇంకా ఓన్లీ 5 more days ఉన్నాయి. ఈ 5 daysలో కూడా మీరు కంప్లీట్గా మీ యొక్క అదంతా కూడా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు మీరు ఏమేమి నేర్చుకున్నారో. ఎందుకంటే 31st మీకు ఒక ఎగ్జామ్ ఉండిద్ది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పటి వరకు ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో మీదంతా కూడా లిస్ట్ అవుట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఎవరైతే ఎక్కువ అటెండెన్స్ ఉండిందో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఇది మేము ఆల్రెడీ ముందే చెప్పాము. సో వారికి సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది అండ్ మెటీరియల్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ అవుతాయి అన్నమాట. సో అది కూడా గమనించండి. ఎంతమంది అయితే ఎక్కువ క్లాసెస్ని అటెంప్ట్ చేయగలిగారో వాళ్ళకి ఈ సర్టిఫికేషన్ అండ్ ఇదంతా కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా జాయిన్ అవుతున్నటువంటి కొంతమంది ఆల్రెడీ మాకు తెలుసు, వాళ్ళు ఉన్నారు. వారి పేర్లు ప్రస్తుతానికి మేము చెప్పాలనుకోవట్లేదు. బట్ మీకు ఆ రోజు తెలుస్తుంది ఎవరు యాక్టివ్గా పర్ఫార్మర్స్ లాగా ఉన్నారు అండ్ ఎవరు ఎక్కువగా తెలుసుకున్నారు, ఎవరు అన్నిట్లోనూ కూడా ఫస్ట్ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు అంతా కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్లో మీకు అర్థమవుతుంది. సో మనకి యాక్చువల్గా లాస్ట్లో ప్రైజింగ్ మీట్ ఒకటి ఉంటుంది. ఎండింగ్ మొత్తం 31 days అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఒక ప్రైజ్ మీట్ అనేది జరుగుతుంది అనమాట. దేవుని కృతజ్ఞత స్తుతులతో ఆయన ఆరాధిస్తూ, అలాగే మనకి ఇప్పటి వరకు బోధించినటువంటి ఫ్యాకల్టీకి మనం వారికి గ్రాటిట్యూడ్గా మనం కొంత
వారితో మాట్లాడటం కానీ, వాళ్ళకి రివ్యూస్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, ఇదంతా కూడా జరుగుతుందనమాట ఆఫ్టర్ 31 డేస్. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా ప్రతి పుస్తకం యొక్క డౌట్స్‌ని మీకు ఒక రివ్యూ ఫామ్‌లో పంపిస్తాము. డౌట్స్ ఫామ్ ఒకటి పెడతాం మీకు. ఆ డౌట్స్ ఫామ్‌లో రాయండి. లేకపోతే పర్సనల్‌గా రాసన్నా మీరు మాకు పంపించండి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మీరు అడిగే డౌట్స్ మీద మాత్రమే 30 తారీఖు, 31 తారీఖున మీకు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది కూడా గమనించండి. ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీ మీకు ఆ రోజు ఉంటారు అవైలబుల్‌గా. ఆ రోజు మీకు ఉన్న ప్రతి సందేహాల్ని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, డౌట్స్ అన్నీ కూడా. సో, మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఇవన్నీ కూడా స్పెసిఫిక్‌గా చెప్తున్నాను మీకు అందరికీ. సిద్ధపడతారు అనని ముందే చెప్తున్నాననమాట. ఓకేనా? సో, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. అది ఎవరైతే క్లాసెస్ విన్నారో వాళ్ళకి మాత్రం బాగా అర్థమవుతాయి. ఎందుకంటే మీకు రేంజ్ వచ్చేసరికి మీడియం టు హార్డ్ రేంజ్‌లో జరుగుతదనమాట. సో, ఏవైతే క్లాసెస్ చెప్పారో వాటిలో నుంచే జరుగుతది. బట్ మీరు విన్న వాళ్ళు ఎవరైతే మిస్ అవ్వకుండా విన్నారో వాళ్ళందరికి కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. సో, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం టోటల్ 3 ప్రైజెస్ మీకున్నాయి. ఒకటి యాక్టివ్ పర్ఫార్మర్, ఒకటి అటెండెన్స్ మంచిగా ఉన్నవారు, అండ్ అది మీకు ఒక స్పెసిఫికేషన్ మీకు పంపిస్తాను. అండ్ పీడిఎఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ మెటీరియల్ అందరికీ ప్రొవైడ్ చేయబడవు. అది కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎవరైతే అటెండెన్స్ ఎక్కువ ఉందో వారికి మాత్రమే ప్రొవైడ్ అవుతుంది. సో, మీకు మేము ఫస్ట్ నుంచి కూడా ఇదే స్పెసిఫై చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ లైక్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ అంటే టైం ఎక్కువ ఉండో లేకపోతే ఇంకోటో చేయట్లేదు. దీని వెనకాల ఉన్న భారం మీరు అర్థం చేసుకోండి అని మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఈ 31 డేస్ ఉదయం సాయంత్రం నడిపించడం, జరిగించడం, ప్రతి ఫ్యాకల్టీ అవైలబిలిటీ వాళ్ళు చేసుకుని రావటం, ఇదంతా కూడా ఒక దేవుని కృపను బట్టి నడుస్తున్నదే కానీ ఎక్కడ కూడా మనుషుల ప్రమేయం లేదు ఇందులో కూడా. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. సో, సిద్ధపడండి. సో, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ షేర్. అండ్ ఈ సమయంలో ఒక ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రార్థన చేసి మనకి ఫైనల్ ఎండింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. బ్రదర్ పాల్రాజ్ గారు ప్రార్థన చేయరా? సిస్టర్, బెటర్ టు ఆస్క్ సమ్వన్. రైట్. ఓకే, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను. మహిమోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా ఇంతవరకు మీరు నడిపించిన తీరుని బట్టి మీకు వందనాలు ప్రభా. యేసయ్య తండ్రి, ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు నడిపిస్తున్న తీరుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు సర్వానిపైన అధికారివనని మరొకమారు రుజువు చేసుకున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మనుషుల్ని కనపరచడానికో దేవ దేని కొరకు కాదు కానీ దేవ కేవలం ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ యొక్కవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దాని నిమిత్తం కూడా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభా దేవ వాక్యాన్ని విత్తనటువంటి బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి బ్రదర్ కానీ మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవ. ఇంతవరకు తండ్రి ఆ బిడ్డ వెచ్చించినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవ. దాని వెనకాల ఉన్న ప్రయాసాన్ని తండ్రి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి ప్రభా. వీటిని ఇంకా జ్ఞానంతో నింపండి, ఇంకా మీ అభిషేకంతో నింపండి.